వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుకమండలో కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమాధిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయ నమః. ఆర్తుడు జిజ్ఞాసుడు అర్ధార్థి జ్ఞాని. అర్ధార్థి ఎవరంటే ధ్రువుడు, జ్ఞాని ఎవరంటే ప్రహ్లాదుడు, ఆర్తుడు ఎవరంటే గజేంద్రుడు. ఇది మనకి అంటే ల్యాండ్ మార్క్గా వాళ్ళని చెప్పుకుంటాం మనం ప్రతీకంగా. తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానం. ఇక్కడ ఋతుమత్ అనేటువంటి వనం ఉందట. ఋతుమత్ అనే వనం ఇది. ఈ వనం ఆ అరణ్యం మధ్యలో ఒక ఉద్యానవనం ఉంది. అది వరుణదేవుడి యొక్క వనంట. వరుణదేవుడు ప్రత్యేకంగా నిర్మించుకున్న వనం. త్రికూట పర్వతం మధ్యలో, చుట్టూ పర్వతాలు మధ్యలో వనం ఉందట. దాని పేరు ఋతుమత్. ఈ ఋతుమత్ అనేటువంటి వనం ఎంత గొప్పదంటే దేవతలు దేవతా స్త్రీలు కూడా రోజు ఏదో ఒక సమయంలో వచ్చి అక్కడ స్నానం చేసి బట్టలారేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వెళ్తారట. ఆ ఋతుమత్ అంత గొప్ప ఇది. తస్మిన్ సరస్సు విపులం లసత్ కంచన పంకజం. అక్కడ సరస్సులు ఉన్నాయట. అందులో ఒక విశాలమైన సరస్సు ఉందట. ఆ విశాలమైన సరస్సులో బంగారంలాగా ప్రకాశించేటువంటి కమలాలు ఉంటాయట. అంటే సూర్యకిరణాలు వాటి మీద పడ్డప్పుడు అవి తెల్లగా ఉండే కమలాలే అవ్వచ్చు, కానీ సూర్యకిరణం పడ్డప్పుడు ఆ బంగారు కాంతి వస్తాయట. బంగారు కాంతి. అందులో తెల్ల కలువలు ఉన్నాయి, బంగారు పద్మాలు ఉన్నాయి, నల్ల కలువలు ఉన్నాయి, చెంగలువలు ఉన్నాయి, తామర పువ్వులు ఉన్నాయి. అంటే అన్నిటి కలిపి మనం తామర పువ్వు అని ఒక వాడతాం, కానీ ఇన్ని రకాలు ఉన్నాయట. ఏమిటది? బంగారు వర్ణంలో ఉండే పద్మం ఉంటుందిట, తెల్లగా ఉండే కలువ అంటే రాత్రిపూట వికసించేది కలువ, పొద్దుటిపూట చంద్రోదయంతో వికసించేది కలువ, సూర్యోదయంతో వికసించేది పద్మం. ఈ పద్మాలు కూడా తామర పూలు వేరు, బంగారు పద్మాలు వేరు. ఈ పద్మాలు ఎట్లా అయితే వికసించి ఆ సరస్సులో ఉంటాయో అందులోకి తుమ్మెదలు వస్తూ ఉంటాయట మకరందం తీసుకోవడానికి. కనుక ఆ సరస్సు మొత్తము కూడా
జుమ్మనేటువంటి శబ్దంతో ఉంటాయట. మత్తెక్కినటువంటి తుమ్మెదలన్నీ కూడా ఆ పద్మాలలో కలువల్లో ఉండే మకరందాన్ని ఆస్వాదించి వెళుతూ ఉంటాయట. అనేకమైనటువంటి నీటి పక్షులు ఉన్నాయట. హంసలు, బెగ్గురు పక్షులు చాలా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయట. హంసలు, కారండవాలు పక్షులు, జక్కువ పక్షులు, బెగ్గురు పక్షులు, ఇట్లాంటి నీటి కోళ్ళు, గడ్డి కోళ్ళు, గడ్డి కొంగలు, గుడ్డి కొంగలు, ఇటువంటివన్నీ ఉన్నాయట. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆకారంలో ఉండేవి, చిన్న ఆకారాల్లో కూడా ఉన్నాయట. ఆ సరస్సులో చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు అన్నీ ఉన్నాయట. ఆ సరస్సుకి చుట్టూ కడిమి చెట్టు, నీటి పబ్బలి చెట్టు, కిక్కీస చెట్టు, మంకెన చెట్టు, అనేకమైనటువంటి వృక్షాలతో ఉన్నదట. ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, నేల మీద ఉండే జీవరాశులు ఉన్నారు, అక్కడ జంతువులు ఉన్నాయి, నీళ్లల్లో ఉండే జీవరాశులు కూడా ఉన్నాయి. ఆ వనం అటువంటిది అన్నమాట, త్రికూట పర్వతం. ఇట్లా ఉంటే ఆ వనంలో ఒక గజరాజు ఉన్నట్ట. ఆ గజరాజును ప్రవేశపెడుతున్నాడు. తత్రైకదా తద్గిరికాననాశ్రయం కరేణుభిర్వారుణ వారుణ యూధపశ్చరన్ సకంటకాన్ కీచక వేణురు. ఈ గజేంద్రుడు వెళ్తున్న పుట్ట ఆ అంటే వెదురు చెట్లు యొక్క కొమ్మల మధ్యలో నుంచి దూసుకుంటూ వెళ్తాడు. సాధారణంగా ఒళ్ళంతా రక్కుకుపోతుంది ఇంకోటికైతే, కానీ గజరాజు మదించి ఉన్నాడు కదా. నివసించే ప్రదేశంలో గుంపులుగా ఆడ ఏనుగులు, గున్న ఏనుగులు ఆయన వెంట వచ్చేవిట. మదించిన ఏనుగు, ఆ ఏనుగు కింద గున్న ఏనుగులు, ఆడ ఏనుగులు కూడా ఉండేవిట. ముళ్ళ చెట్లను తొక్కుకుంటూ, విశాలమైనటువంటి వెదురు పొదల్ని కూడా తొక్కుకుంటూ, తోసుకుంటూ వెళ్ళిపోయేవిట. ఈ గజరాజు ఎంత గొప్పవాడంటే చెప్తున్నారు, ఈ గజరాజు వచ్చి అడవిలో వెళుతుంటే అతని చెవులకుండే మదము స్రవించి కింద పడుతూ ఉంటే తుమ్మెదలు బాగా వచ్చి ఆ మదజలాన్ని తాగేవిట. ఇంతేకాకుండా ఈ మదజలం వాసన విన్నటువంటి పెద్ద పులులు, సింహాలు, గండబేరుండాలు, పెద్ద పెద్ద సర్పాలు, ఎలుకబంట్లు ఈ మదజలము యొక్క వాసన విని భయపడి గుహల్లో దాక్కునేవిట. మామూలుగా సింహానికి ఏనుగంటే భయం ఉండదు, కుంభస్థలం మీద కొడుతుంది. కానీ ఈ ఏనుగు యొక్క ఆకారానికి, బలానికి భయపడిపోయి ఈ మదజల వాసన, అది అరవవలసిన అవసరం లేదు, గింకారం లేదు, దీని మదజలం వాసన వినే అవి వెళ్ళి కొండగుహల్లో దాక్కొని మొత్తము ఈ సందడంతా తగ్గిన తర్వాత బయటకు వచ్చేవిట. సింహాలు, పెద్ద పులులు కూడా. వృకా, వరాహ, మహిష ఏవేవి పారిపోయేవో చెప్తున్నాడు. తోడేళ్లు పారిపోయేవి, అడవి పందులు పారిపోయేవి, దున్నపోతులు, ఎలుకబంట్లు, ఏనుపందులు, కొండముచ్చులు, కోతులు, లేళ్ళు, కుందేళ్ళు, సింహాలు, పులులు, పెద్ద పులులు కూడా ఇట్లా వెళుతూ ఉండేవి. ఇట్లా ఉంటూ ఉండగా సఘర్మతప్త కరిభిక్కరిడే ఎండ వస్తోందిట. ఆకాశంలో ఎండ వస్తోంది. చెట్ల మధ్యలోంచి వెళ్ళేటప్పుడు మదజలం బాగా స్రవించడం వల్ల, ఆ మదజలం కారిపోవడం వల్ల నాలిక ఎండిపోయిందిట గజరాజుకి. అంటే బాగా చెమట వచ్చినప్పుడు మనకు కూడా నోరు ఎండిపోతుంది. అట్లాగే మదజలం స్రవించిన తర్వాత ఆ ఏనుగు దప్పిక కోసం ఎతికిందిట. ఏం చేయాలి అని నీళ్ల కోసం వెతుకుతోంది. ఆ గజరాజుకి దప్పికైనట్టే ఆ ఆడ ఏనుగులకి, గున్న ఏనుగులకు కూడా దప్పికైందిట. చూశాడు, అటూ ఇటూ చూశాడు, ఏం చెయ్యాలని ఆలోచించాడు. విగాహ్యతస్మిన్ అమృతాంబు నిర్మలం. వెంటనే అక్కడ ఒక చక్కటి అమృతప్రాయమైనటువంటి సరస్సు, నీటితో సరస్సు కనబడిందట. ఆ సరస్సు కనబడేటప్పటికీ ఆనందంగా ఆ మడుగులో దిగాడు. ఎవరు? గజరాజు దిగాడు. చక్కగా నీళ్లు తాగాడు, ఒంటి నిండా పోసుకున్నాడు. తాపమంతా తగ్గింది, ఈ మదజలమంతా కడిగేసినట్టు అయింది. ఆ తర్వాత ఆడ ఏనుగుల మీద చిమ్మేట నీళ్లు, జలక్రీడ ఆడుతున్నాడు. ఆ తర్వాత గున్న ఏనుగుల్ని తడిపేట, అంతా చేస్తున్నాడు. ఆశ్చర్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ రకంగా గజరాజు ప్రేమగా నీళ్లు జల్లుతున్నాడో ఆ ఆడ ఏనుగులన్నీ కూడా అందులో ఉండే కమలాలని తీసుకొని అతని మీద వేస్తున్నాయట. ఇతని శరీరం మీదంతా ఆ పుష్పాలలో ఉండేటువంటి పుప్పొడంతా కూడా ఒంటి నిండా కారిందిట, చేరిపోయిందిట. అంటే ఒక మనిషి బాగా భోగలాలసత పెరిగి, ఐశ్వర్యం పెరిగి, మంది మార్బలం భజన చేసేవాళ్ళ చుట్టూ చేరితే ఎంత ప్రమాదమో ఇది చెప్తున్నాడు. ఐశ్వర్యాహంకారం అది ఎప్పుడైతే చేరుతుందో వెనక ముందు తీరదు. ఊరుకోవచ్చు కదా, నీళ్లు తాగి బయటికి రావచ్చు కదా, నీళ్లు తాగి బయటికి రాలా, అందులోనే ఉన్నాడు. అందులోనే ఉండి వెంటనే ఏం చేశాట, ఆ నీళ్ళని బాగా రచ్చ చేయడం మొదలుపెట్టాట. అందులోనే ఒక మొసలి ఉందిట, పెద్ద మొసలి. చాలా మొసళ్ళు, తాబేళ్ళు చాలా ఉన్నాయి. అవన్నీ ఈయన చూసి పారిపోయినాయి, పొదల్లోకి, గడ్డి పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఏనుగు వచ్చిన తర్వాత వద్దామని. కానీ
అందులో ఒక పెద్ద మొసలి ఉందిట, చాలా భయంకరమైన మొసలి. అది ఏం చేసిందిట, అప్పటిదాకా వేట చేసి నీళ్ళల్లో తినవలసిన ఆహారం అంతా తీసుకొని బాగా అలసిపోయి మధ్యాహ్న సమయంలో నిద్రపోదామని చెప్పి భుక్తాయాసంతో నిద్రపోతోంది. ఎక్కడ నిద్రపోతుందంటే ఆ సరస్సులో ఒక పక్కగా ఇరుక్కొని తల అందులో ఆనించి రాళ్ల మధ్యలో నిద్రపోతోంది. ఈ గజరాజు కాళ్లతో రచ్చ చేసినప్పుడు ఆ పాదము దానికి తగిలిందిట. అది దానికి డిస్టర్బెన్స్ అయింది. ఎవర్రా వీడు నా ప్రదేశంలోకి వచ్చి నన్ను ఇచ్చేస్తున్నాడని వెంటనే ఏం చేసింది, కాలు పట్టేసుకుంది. చాలాసేపు చిరాకు పడింది, ఎంత తప్పించుకునే పరిస్థితి లేదు. అప్పుడు విగాహ్యతస్యన్ అమృతాంబు నిర్మలం ఆ రకంగా వెళితే వెంటనే వచ్చి గృహి ఏ విధంగా అయితే గృహస్థైన వాడు సంసార లంపటంలో చిక్కుకుపోతాడో అట్లా గజరాజు స్వపుష్కరేణి ఆ కమలాలు ఉండేటువంటి ఆ పుష్కరణంలో ఆ మడుగులో గృహస్థు ఏ విధంగా అయితే చిక్కుకుపోతాడో సంసార తాపత్రయంతో అట్లా అతను చిక్కుకుపోయాట. ఇక్కడ గృహి అని పదం వాడాడు కనుక ఈ మాట చెప్తున్నా. గృహస్థు ఎట్లా అయితే సంసార సాగరంలో చిక్కుకుంటాడో అట్లాగే గజరాజు కూడా చిక్కుకోయి పోరాడుతున్నాడు. కాలుకి ఏదో తగిలింది అనుకున్నాడు, ఏ ముళ్ళకంపో లేదో తీగో తగిలింది అనుకున్నాడు. ఇక్కడ మకరము తగిలిందనే భావన లేదు, ఎందుకంటే తనకు ఎదురు లేదనుకున్నాడు కదా జీవితంలో. అనుకున్నట్ట కాలు లాగాడు. తంతత్ర కశ్చిన్ నృపదైవ చోదిత గ్రహోబలీయాం చరణేరు వృషాగ్రహీత్ యదృచ్ఛయైవం వ్యసనం గతో గజే యథాబలం సోతి బలో విచక్రమే. మొదలైంది, ప్రారంభమైంది సమస్య. పరీక్షణ్ మహారాజుకు సుఖయోధుల వారు చెప్తున్నారు, మహారాజా వింటున్నావా, శ్రద్ధగా వింటున్నావా? మదమెక్కిన వాడికి ఎట్లా ఉంటుందో. ఆ సరస్సులో బాగా బలశాలి అయినటువంటి ఒకానొక మొసలి ఉంది నాయన. దైవచోదితం వల్ల బాగా కోపం వచ్చి రోషముతో, అది శత్రుత్వంతో కాదు రోషంతో చిరాకు వేసి పట్టుకుందిట. కోపంతో కాళ్ళు పట్టుకుంది. ఈశ్వరేచ్ఛ ఎట్లా ఉందో ఏమో, అనుకోకుండా వచ్చినటువంటి ఆపదని ఊహించని ఆపద. మనం ఎప్పుడైతే ముందుగా సిద్ధంగా ఉంటే ఎదుర్కొంటాం, స్పందన ఉంటుంది. అనుకోకుండా వచ్చి పడింది కనుక అయినా తొందరలోనే కోలుకొని తన యొక్క పౌరుషాన్ని పురుష ప్రయత్నం చేశాడు. అంటే సంసార వ్యామోహంలో ఉండేటువంటి వాడు భోగలాలసలతో ఉండి వెంటనే కోలుకోకుండా వ్యాధులు బాగా కమ్మినప్పుడు ఎట్లా అయితే వాడు భగవంతుడి వైపు మనసు పెడతాడో, కర్తవ్య వైపు మనసు పెడతాడో, అట్లాగే సంసారం అనేటువంటి వ్యామోహంలో చిక్కిన జీవుళ్లాగానే ఇక్కడ మొసలి చేతకు చిక్కినటువంటి ఆ గజరాజు భోగలాలసుడై అప్పటిదాకా పట్టించుకొని వాడు విపరీతంగా ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నీటిలోన మొసలి మిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును, స్థానబలమే కానీ తన బలము కాదయ్యా. మహాత్ముడు రాశాడు వేమన. నీళ్లల్లో మొసలికి బలం ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే నీళ్లల్లో జరిగిందో అక్కడ విచిత్రంగా చాలా పెద్ద వివరంగా రాశాడు వ్యాస భగవానుడు. మనం పోతన రాసిన రచనకే ముగ్ధుడైపోతాం, కానీ వ్యాస భాగవతాన్ని కనుక ఈ ఘట్టాన్ని చదివితే ఎంత గొప్పగా రాశారో. ఇది తతో గజేంద్రస్య మనోజల బలౌజసాం కాలేన దీర్ఘేణ మహానుభూత్యతే వ్యయః నికృష్యమాణస్య జలేపి విసీదతే విపర్యయోభూత్ సకలం జలౌకసః. నీళ్లల్లో ఉన్నప్పుడు దాన్ని కాలు బయటికి తీసుకొచ్చాడు, మొసలితో సహా కాళ్ళు బయటికి తీసుకొచ్చి ఒక విసురు విసాడు మొదటిసారి. ఏమవుతుందిలే అని విదిలించేశాడు. అది ఏం చేసిందిట, అది వెనక నుంచి వచ్చి తోకని పట్టుకుంది. మొసలి తోకని పట్టుకొని లాగి నీళ్లల్లోకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఇట్లా 1-2 సార్లు అది తప్పించుకోవడం జరిగింది. కానీ అది ఎటు తిరుగుతుంటే గజరాజు ఎటు తిరుగుతుంటే అది విపరీతంగా తిరిగి విలోమంగా తిరిగి పట్టేస్తోందిట. కాలం దీర్ఘంగా గడిచింది, అతి దీర్ఘకాలం వాటి మధ్యలో యుద్ధం జరిగిందిట. లాగి వేస్తున్నాడు, మళ్ళీ లోపలికి వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. అంటే సంసార తాపత్రయంలో ఉన్నవాడు ఎట్లా అయితే ఏదో జ్ఞానం పొంది మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళిపోతాడో అట్లా డోలాయమానంగా ఉన్నాడు. గజేంద్రుడి మనోబలం క్షీణిస్తోంది, శరీర బలం కూడా క్షీణిస్తోంది. ఈ గజరాజులో శరీరంలో ఉండేటువంటి రక్తాన్ని తాగుతున్నటువంటి ఆ మొసలికి మకరానికి బలం పెరుగుతోంది, కరికి బలం తగ్గుతోంది. కరి ఇక్కడ మార్పులు వస్తున్నాయి. ఇంద్రియ పాఠవం అంతా కూడా తగ్గింది, శరీర బలం తగ్గింది, చివరికి మనోబలం కూడా తగ్గింది. ఈ రకంగా గజేంద్రుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆ ఒడ్డులో ఉన్నటువంటి ఆడ ఏనుగులు గున్న ఏనుగులను చూసేటండి. చూసి అనుకున్నట్ట, అంటే మనం కూడా మోహపడుతూ ఉంటాం కదా, అట్లాగే
పాపం ఆడ ఏనుగులు ఏం చేస్తాయి, చాలాసేపు ఏడిచి ఏడిచి మొత్తుకొని అలసిపోయినాయి, ఏం చేస్తాయి, అవి ఏం చేయలేవు కదా. ఇవేమో చిన్నపిల్లలు, వాళ్ళేమో స్త్రీలు కదా పాపం, వాళ్ళు ఏం అప్పుడు కూడా వాళ్ళ మీద జాలిపడ్డాడు. నిజంగా అందరూ వరుసపడి వచ్చుంటే మొసలి ఏం చేసేదో. అంటే అర్థం ఏంటంటే, మనము భోగ వస్తువుగా ఉన్న భోగం అనుభవించినప్పుడు, సంపన్నుడిగా చాలా స్థిరంగా ఉన్నప్పుడు అందరూ మనకి ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వత్తురు. అదెట్లన్నా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 గేరు గదలాసమతి. అంటే మనం బలంగా ఉన్నప్పుడే మనకు అందరూ వచ్చి పన్నీరు జల్లుతారు, తామర వేస్తారు, పూజలు చేస్తారు, ఏదో రిటర్న్ గిఫ్టులు తెస్తుంటారు. మనం కొంచెం పదవి దాటినా లేదా ఆరోగ్యం సన్నగిలినా మనని పట్టించుకోవడానికి ఎవడూ రాడు. ఏదోనండి ఉన్నప్పుడు చూసాం కానీ ఇప్పుడు ఏం చూస్తామండి, ఆయన చూడలేమండి అంటారు. ఈ మధ్య లేటెస్ట్ స్టైల్ ఏంటంటే, అబ్బో ఆయన ఆ స్థాయిలో చూసామండి ఇప్పుడు చూడలేము అంటే తప్పించుకోవడానికి. అంటే వెళితే ఏమడుగుతాడో అని, వెళితే ఏం డిమాండ్ చేస్తాడో, ఏమన్నా అప్పడుగుతాడో ఏమడుగుతాడు. కనుక ఎప్పుడు కూడా తన బలమే తన బలము, మంది బలము బలము కాదు. ఈశ్వరేచ్ఛ అనుకున్నట్ట. నమామి మే జ్ఞాతయ ఆతురంగజ కుతః కరిణ్య ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాశేన విధాతురావృతో అప్యహం చ తం యామి పరంపరాయణం. అప్పుడు కొంచెం జ్ఞానమైంది. నాతో సమానమైనటువంటి వాడు ఎవడూ లోకంలో లేడనుకున్నాను, ఇంతవరకు నాకు తిరిగే లేదనుకున్నాను. బ్రహ్మదేవుడు ఈరోజు మృత్యుపాశాన్ని ఈ మొసలిలో బాచాడు. నాకు తిరిగే లేదనుకున్నాను కానీ నా మృత్యువుని ఈ మొసలి రూపంలో నా ఎదురుగా తెచ్చాడు. ఇప్పుడు నేను భగవంతుణ్ణి ఎట్లా ప్రార్థించాలి, ఈశ్వరుణ్ణి ఎట్లా ప్రార్థించాలి అంటే, మానసికమైన బలం ఉన్నంత వరకు పరాధీనత ఉంటుంది. మనం బలంగా మనం ఎప్పుడు అనుకుంటామంటే, నా వెనక ఇంతమంది ఉన్నారు, నేను కొంచెం కింద పడితే కావాల్సినంతమంది, మీకెందుకు మేడం నేను లేవా, మీకెందుకయ్యా నేను లేవా అంటుంటారే. అట్లా అందరినీ ఆలోచించి వేసుకున్న వ్యక్తి ఏ విధంగా పరాధీనము దుఃఖహేతు అని తెలుసుకున్నట్టండి. గజేంద్రుడికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందిట, పరాధీనము దుఃఖహేతువు. ఇది మనం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి గోడ మీద. పరాధీనము దుఃఖహేతువు. మనకు ఉన్నంత వరకే మనం శక్తి కానీ, సత్తువు కానీ, సంపద కానీ, ఆరోగ్యం కానీ. మన అనారోగ్యాన్ని ఎవడన్నా తీసుకుంటాడండి? అయ్యో అయ్యో అంటారు, వచ్చి ఆపిల్ పళ్ళు ఇచ్చిపోతారు. కానీ ఎవడన్నా మన రోగాన్ని ఎవడన్నా తీసుకున్నాడా? ఎవరు తీసుకోరు. అట్లాగే ఇతని బాధ అంతా కూడా ఇతనే. ఈశ్వరుడు మాత్రమే తన్ని రక్షిస్తాడనేటువంటి నిర్ణయానికి వచ్చి అప్పుడు ఎవరిని ప్రార్థించాలో అర్థం కాల. యఃకస్సినేశో బలినోంత కోరగోత్ ప్రచండ వేగాత్ అభిధావతో భృశం భీతం ప్రసన్నం పతిపాతి యద్భవాత్ మృత్యుప్రధావత్యరణం తమీమహి. బాగా మహాబలశాలి అయినటువంటి అతను మృత్యువు నాకంటే బలీయమని అనుకొని, మృత్యువు ఈరోజు భయంకరంగా నన్ను వెంటాడుతోందని, నన్ను రక్షించేవాడెవడు, ఎవరిని వేడాలి అని ప్రార్థించాడు. దీన్నే చక్కగా ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబుబడిది. దీన్ని యూనివర్సల్ ప్రేయర్ అంటుండేవారు మా నాన్నగారు. ఎక్కడైనా సరే నేను ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా వచ్చి చెప్పేవారు, అరే ఈ స్కూళ్ళల్లో, ఈ కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఇవి పెడితే బాగుంటుందిరా ప్రార్థన. ఇది అందరికీ, ఏ మతం గురించి లేదు. ఎవరిని చేయజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై, అంతా ఎవరనే ఉంది, అన్వేషణే, తెలుసుకోవాలనే జ్ఞానమే. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మని అనుశిక్షతి. గజరాజు గదా స్తోత్రం ఎట్లా చేశాడని అనుమానపడతారేమో అని వ్యాస భగవానుడు చాలా జాగ్రత్తగా ఒక పదం వాడాడు, ప్రాగ్జన్మని అనుశిక్షతి. గత జన్మాంతరంలో జన్మజన్మాంతరాల్లో ఉండేటువంటి ఏ సంస్కార వాసన అయితే ఉందో ఆ సంస్కారంలో పూర్వజన్మల్లో అభ్యసించినటువంటి జ్ఞానం వల్ల గజరాజు పరమాత్మని స్తోత్రం చేయడం ప్రారంభిస్తున్నాడు. ఓం నమో భగవతే తస్మై యదయేతత్ చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి. గాయత్రీ మంత్ర ప్రతిపాదికమైనటువంటి దాంట్లో ఎక్కడ భాగవతంలో గాయత్రీ మంత్రంలో ఉండే పదం కానీ అక్షరం కానీ వచ్చిందో అది మంత్రం అని గుర్తుపెట్టుకోండి. భాగవతం అధ్యయనం చేసేటప్పుడు ఈ మన దీంట్లో ఉండే విషయాలు, గాయత్రీ మంత్రంలో ఉండేటువంటి ఏ పదం కానీ అక్షరం కానీ ఉంటే అది మంత్రం, అది విడిగా రాసి పెట్టుకొని అప్పుడప్పుడు జపం చేసుకోవడం మంచిది. ఓం నమో భగవతే తస్మై యదయేతత్ చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి. పూర్ణుడు, సర్వజగత్కారుణుడు, సర్వేశ్వరుడు అటువంటి పరమాత్మకి నా నమస్కారం. చైతన్య పరిపూర్ణుడైనటువంటి ఆ
జగద్బాంధవుడైనటువంటి పరమాత్మకి నా నమస్కారం అని ధ్యానించట. ఇక్కడ ఎవరు అనే మాట చెప్పలేదు, మూల కారణము అన్నాడు. మూల కారణం యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యో అస్మాత్ పరస్మాచ్చ పరస్థం ప్రపద్యే స్వయంభువం. స్వయంభువైనటువంటి ఆ పరబ్రహ్మకు నమస్కారం అన్నాడు. దీనికే మా తండ్రి గారు ఒక అందమైన మాట చెప్పేవారు. ఏంటంటే, బ్రహ్మగారు అనుకున్నారట సత్యలోకంలో, ఈ గజరాజు బుద్ధి ఉందా, నన్ను దలుచుకున్నాడా, నన్ను దలుచుకోలేదు కనుక నేను రాక్కర్లేదు అనుకున్నట్టు. ఇంద్రుడు అనుకున్నట్ట నా పేరేమన్నా చెప్పాడా, నేను కాదనుకున్నట్టు. కైలాసంలో శంకరుడు అనుకున్నట్ట పరబ్రహ్మ అన్నాడు, పరమేశ్వరుడు అన్నాడు. పోనీ నన్ను అనుకుందామా అంటే పోనీ ఇంకా ఏమన్నా అంటాడేమో అని వెయిట్ చేసేట ఆయన. ఇంకా ఏం లేదు పరబ్రహ్మ అనేటప్పటికీ ఆయన రాలేదుట. ఇంతమంది రాకపోయినా ఆపన్న శరణ్యుడు పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన వచ్చాడు అనేవారు. ఇక్కడ చెప్పండి చూడండి, యస్మిన్నిదం యదశ్చేదం ఏనేదం యయిదం స్వయం. ఈ జగత్తంతటికి, ఈ జగత్తు ఎవరి వల్ల ప్రకటమవుతోందో, ఈ జగత్తు ఎవరి వల్ల మనుగడ సాగిస్తోందో, ఈ జగత్తు ఎవరిలో లీనమై ఉందో, ఈ జగత్తే స్వయంగా సర్వ ఈశ్వర రూపంగా ఉందో అటువంటి పరబ్రహ్మని నేను నమస్కరిస్తున్నా. స్వయం సిద్ధమైనటువంటి సద్రూపమైనటువంటి సద్ఘనమైనటువంటి చిత్తచిద్రూపమైనటువంటి ఆ పరమాత్మని నేను శరణు వేడుతున్నాను అన్నారు అని ఆ పరమాత్మ గురించి గజరాజు మాట్లాడాడు. దీనికే చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళం అందంగా. ఎంత దయో దాసులపై పంతంబున మకరిపట్టి బాధింపంగా శ్రీకాంతుడు చక్రం పంపెను దంతావళ రాజుకాయ దత్తాత్రేయ అని చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఇవన్నీ కథల చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పేవారు. పరమాత్మకి దయ ఎక్కువట, దయే పరమాత్మ యొక్క రూపం. ఇదే ఈ శ్లోకానికి ఇంకొక పద్యం రాశారు పోదన్న గారు. ఒకపరి జగముల వెలివిడి ఒకపరి లోపల గొనుచును ఉభయముల తానై సకలార్థ సాక్షియగు అయి అకలంకుని ఆత్మమూలు అర్ధితలంతున్. అటువంటి ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఏనేదం అనేటువంటి పదం ఉంది కదా, సర్వజగత్కారుడైనటువంటి ఆ పరమాత్మని సర్వప్రాణుల హృదయాల్లో ఉండేటువంటి ఆత్మరూపంగా ప్రకాశించేటువంటి ఆ పరబ్రహ్మను నేను స్తోత్రం చేస్తున్నాను. యస్వాత్మనీదం నిజమాయార్పితం అని మళ్ళీ ప్రారంభం చేశాడు. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడు తనలోనే లయం చేసుకుంటాడు. ఈశ్వరుడు ఆత్మమూలుడు అని పరమాత్మ గురించి తలుచుకున్నట్ట. భగవంతుణ్ణి ఇక్కడే చెప్తారు. ఇక్కడ ఇంతవరకు స్తోత్రం చేసిన తర్వాత తస్మై నమః పరేశాయ పరబ్రహ్మణే అనంతశక్తయే అరూపాయ ఉరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే అన్నాడు. అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఏ పరమాత్మ యొక్క గుర్తులు చెప్పారో అదంతా చెప్తున్నారు. నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే భగవంతుడికి రూపం లేదు. యథార్థంగా ఆలోచిస్తే భగవంతుడికి రూపం లేదు. తస్మై నమః పరేశాయ, అంతేకాకుండా బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయ ఉరురూపాయ. పరమాత్మ అగుణుడు సగుణుడు కూడా. అరూపాయ ఉరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే. పరమాత్మకు రూపం లేకపోయినా కూడా ఆ రూపాన్ని ఆరోపించుకొని కొన్ని లీలలు చేస్తాట పరమాత్మ. అట్లా రూపము లేని పరబ్రహ్మ రూపాన్ని ఆరోపణ చేసుకొని ఎట్లా అయితే జీవులందరినీ ఉద్ధరిస్తాడో అటువంటి పరమాత్మ లీలలకి నమస్కారం అని చెప్పి అతను చేశాడు. సత్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మేణ విపశ్చితా నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంపదే. కైవల్యకారకంగా పరమాత్మని స్తోత్రం చేశాడండి. అందుకనే ఇక్కడ ఏం చెప్తారంటే, ఆర్తుడుగా ప్రారంభించి జిజ్ఞాసువుగా పరమాత్మ జ్ఞానిగా మారాడు అని చెప్తారు. కనుక సాధకుడైన వాడు సత్వప్రధానమైనటువంటి నివృత్తి ధర్మం పాటించేవాడు అకర్తృకము ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మని తెలుసుకోవాలంటాడు. మోక్షప్రదాత అయినటువంటి పరమాత్మకి నా నమస్కారము అన్నాడు. మోక్షప్రదాత అయినటువంటి పరమాత్మకి నా నమస్కారము అంటే కర్మ ద్వారా ఈశ్వర సంబంధాన్ని పొందడం అనేది ఒక పద్ధతి అయితే, నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి ద్వారా పరమాత్మని పొందడం ఒక పద్ధతి. నిష్కామ కర్మ ద్వారా ఎవరైతే పరమాత్మ యొక్క అనుభూతిని పొందుతారో ఆ పొందడాన్నే మోక్షము అంటారు. మోక్షం అంటే వేరేదేదో కాదు. మోక్షానికి నిర్వచనం ఏమిటంటే, ఎవరైతే నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధితో పరమాత్మ దర్శనం చేస్తారో అదే మోక్షము. కనుక మోక్షం అంటే ఏమిటి అంటే, అద్వైతంలో వ్యాఖ్యానం ఉంది. అద్దంలో మన మొహం చూసుకోవడమే. అద్దంలో మన మొహం చూసుకోవడం ఎట్లాగో జీవో బ్రహ్మైవ నాపరః అన్నారు కదా. జీవో బ్రహ్మ, జీవుడికి బ్రహ్మకి భేదం లేదు. కనుక నిజంగా మోక్షం అంటే ఏమిటంటే అద్దంలో పరబ్రహ్మ దర్శనం చేయడమే.
పరబ్రహ్మ దర్శనం అంటే నిన్ను నువ్వు చూసుకోవడమే, నీలో ఉండే పరబ్రహ్మని చూసుకోవడమే. కనుక అద్దంలో ముఖం చూసుకున్నట్లే చూసుకోవాలి. అయితే అద్దం శుభ్రంగా ఉంటే ముఖం కనబడుతుంది. అట్లాగే జ్ఞానం అనేటువంటి ఆ నిరావరణమైనటువంటి ప్రదేశంలో జ్ఞానం ఎక్కడైతే ప్రపుటమవుతుందో అప్పుడు చిత్తము రాగద్వేషాలకు అతీతమవుతుందో అప్పుడు శుద్ధ స్ఫటికంగా ఉంటుంది. కనుక పరమాత్మ యొక్క రూపం కనబడుతుంది. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షినే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః అని మూల ప్రకృతిగా ఉండేటువంటి పరమాత్మని భావన చేశాడు. ఈ జగత్తు, ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా క్షేత్రము. వీటికి సాక్షి అయినటువంటి పరమాత్మ క్షేత్రజ్ఞుడిగా చెప్పబడ్డారు. ఆ పరమాత్మనే చైతన్య స్వరూపుడిగా, పరమాత్మగా చైతన్య స్వరూపుడిగా, క్షేత్రజ్ఞుడిగా పరమాత్మని భావన చేస్తారు. కనుక ఇక్కడే భగవద్గీతని సమన్వయం చేసుకోవాలి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రజ్ఞ ఇది ఉంది కదా, భగవద్గీతని దీనికి లగింపు చేసుకుంటేనే భాగవతం అర్థమవుతుంది. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రజ్ఞం ఇది అభ్యధిదీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఆ రకంగా అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. సర్వేంద్రియ గుణద్రష్టే సర్వప్రత్యయహేతవే అసతాశ్చ యయోక్తాయ సదా భాసాయతే నమః. సకల ప్రాణి దేహాల్లో ఆత్మచైతన్యంగా రూపంలో ఉండి ప్రతిఫలించేటువంటి నీవు సకల ఇంద్రియాల్ని, విషయాల్ని, వస్తువుల్ని కూడా శబ్దస్పర్శ రూపరసగంధాల ద్వారా ఎట్లా అయితే సాక్షిగా ఉంటున్నావో అటువంటి పరమాత్మ నీకు నమస్కారం అన్నాడు. ప్రతి చోట నమస్కారం అంటే మన శరీరంలో ఉండే ఇంద్రియాల్లో పరమాత్మ ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క శక్తి రూపంగా ఉంటాట. మనకి శ్రవణేంద్రియంలో వినికిడి రూపంలో ఉంటాట పరమాత్మ. మన కళ్ళల్లో చూసే శక్తి కాంతి రూపంలో ఉంటాట. అంటే పరమాత్మ కళ్ళల్లో ఎక్కడ ఉంటాటంటే మన కనుగుడ్డు వెనక వెలుగు రూపంలో ఉంటాట పరమాత్మ. మన నోటిలో శబ్ద రూపంలో పరమాత్మ ఉంటాట. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలలో నిన్ను నేను దర్శిస్తున్నానంటే అర్థం ఏంటంటే అందుకనే ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు భగవంతుడికే అర్పించాలి అన్నారు. ఆ వాడికే ముక్తి వస్తుందట. కనుక ఒక్కొక్క ఇంద్రియంలో పరమాత్మ తాను చైతన్య రూపంగా ఉంటాడు. కనుక మనం చూసే చూపులో పరమాత్మ ఉంటాడు, మనం వినే వినికిడిలో పరమాత్మ ఉంటాడు, మనం శ్వాసలో పరమాత్మ ఉంటాడు, మనం తినే ఆహారంలో పరమాత్మ ఉంటాడు, మన శబ్దంలో పరమాత్మ ఉంటాడు, మన పాదాల్లో కదలికలో పరమాత్మ ఉంటాడు. ఆత్మ చైతన్య స్వరూపంగా ప్రకాశించేటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో అటువంటి అతనికి నమస్కారం. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమో అపవర్గాయ పరాయణాయ అని పరమాత్మని ఆశ్చర్యానికి కూడా పరమాత్మే కారణంట. చూడండి, గజరాజు చేసిన స్తోత్రం తాలూకు జ్ఞానం కూడా మనకెవరికీ ఉండదు. మన ఆశ్చర్యంలో కూడా పరమాత్మ ఉంటాట, మన ఆశ్చర్యానికి కూడా పరమాత్మ కారణంట. కనుక సర్వానికి కారణమైనటువంటి ఒక నీవు ఇంకొక కారణం లేకుండా ఉంటావు. సర్వానికి కూడా సర్వంలో కూడా సర్వం నుంచే నీవే ఉద్భవిస్తావు పరమాత్మ. నిజానికి యథార్థంగా నువ్వు లేకపోయినా దృగ్గోచరం అవుతూ ఉంటావు. అప్పుడప్పుడు జగత్తుని నిలబెట్టడానికి వస్తూ ఉంటావు. కనుక లేనివాడివి ఉన్నట్టుగా కనబడ్డమే ఆశ్చర్య కారణము. కనుక మోక్షస్వరూపుడైనటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని చేతులెత్తి ప్రార్థించినట్టుగా తుండము పైకెత్తాట. ఒక కమలాన్ని తీసుకొని తుండము పైకెత్తి ప్రార్థిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా, నేను గొప్ప తెలివిగలవాడిని కాదు, నేను పశువుని, నా జన్మతః నేను పశువుని. ఈ పశువునైనటువంటి వాడిని నిన్ను శరణు వేడుతుంటే నీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. నేను వినారసరహితమైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరబ్రహ్మని నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ దర్శనం కావాలనుకుంటున్నాడు. పూర్ణుడు అయినటువంటి ఈశ్వర భావన కలిగినటువంటి నిన్ను నేను పొందుతున్నానన్నారు. భగవంతుడిలో ఉండేటువంటి యథార్థ చైతన్యం నేను దర్శించదలుచుకుంటున్నాను అని పరమాత్మని దైన్యంతో కొలిచాట. ఇక్కడే ఇందాక చెప్పా కదా, ఆర్తుడైనటువంటి గజేంద్రుడు జ్ఞానిగా మారాడు అని చెప్పడానికి ఆధారం ఇది. జిజీవిషేనాహ ముయ కిమంతర్బహిశ్చ ఆవృత ఏ భయోన్య ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవాత్ అని చెప్పుకున్నాడు. నేను జీవించాలని కోరుకోవటం లేదు, స్పష్టంగా చెప్పాడు. నాకు జీవించాలనే కోరిక లేదు, నేను ఇక్కడ జీవించాలనే కోరిక లేదు, నాకు లోపల బయట వివేకం కూడా లేదు. నేను ఏనుగు జన్మనెత్తాను, పశు జన్మనెత్తాను కనుక నివృత్తికారకమైనటువంటి మోక్షాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. నేను ఇక్కడ కోరుకుంటోంది ఏమిటి? కైవల్యకారకమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడే ఏం చెప్తున్నాడంటే,
మనకి శరణాగతి శాస్త్రం చెప్పారు. ఎవరైతే ఆత్మనివేదన చేసుకుంటారో పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ నేను నా శరీరాన్ని వదలదలుచుకున్నాను, నివృత్తికారకంగా నేను మోక్షం పొందదలుచుకున్నాను అని పరమాత్మని ఎప్పుడైతే స్తోత్రం చేశాడో ఇప్పుడు వైకుంఠంలో పరమాత్మకి ఇది శబ్దం వినపడేటట్టుగా జరిగిందట. లావొక్కింతయ్య లేదు ధైర్యము విలోలంబయ్యన్ ప్రాణంబుల్ ఠావుల్ దప్పెన్ తనువుల్ డస్సన్ శ్రమం బయ్యడిన్ మూర్ఛ వచ్చే తనువుల్ డస్సన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు. అట్లా ప్రార్థన చేశాడు. సోహం విశ్వసృజం అని ఇంకా స్తోత్రం చేశాడండి. నమో నమోస్తు నమో నమస్తుభ్యం అని పరమాత్మని మళ్ళీ ఇంకా గాయత్రీ మంత్ర ప్రతిపాదకమైనటువంటి అర్థాలతోనే మళ్ళీ చేశాడు. సత్రజస్తమో గుణాత్మక త్రిగుణాత్మకమైనటువంటి నీ యొక్క రూపాన్ని నేను దర్శించదలుచుకున్నాను. శబ్ద రూపంలో, స్పర్శ రూపంలో, సర్వేంద్రియాల్లో ఉండేటువంటి నిన్ను నేను శరణు పొందుతున్నాను అని ఆ రకంగా పరమాత్మని ప్రార్థించడం జరిగింది. అప్పుడు పరమాత్మని ప్రార్థిస్తే ఆ పరమాత్మని నాయం వేద స్వమాత్మానం, నా అయ్యా నిన్ను నీ మాయను తెలుసుకునే అదృష్ట అవకాశం నాకు లేదు, నేను పశువు జన్మనెత్తాను, అవిద్య అవివేకములో కప్పిపోయి ఉన్నాను కనుక ఈ దేహంతో నిన్ను నేను చూస్తానో లేదో, నిన్ను నేను ప్రసన్నం చేసుకుంటానో లేదో కనుక నీ ఇంకా అంతా నీ చేతిలోనే ఉంది. నేను ఈ దేహంలో నా స్వరూపంతో నిన్ను నేను చూడలేను, ఎందుకంటే ఇది పశుదేహం కనుక ఈ దేహాన్ని త్యజించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాననేటప్పటికీ అట్లా స్తోత్రం చేస్తే అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాలింప సంరంభి అయి పరమాత్మ అప్పుడు వినపడిందిట. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేస్తూ పెద్దగా గీంకరించినా వినపడనటువంటి ఆ గజరాజు యొక్క మొర కుయ్యి అంటే వినపడిందిట. కుయ్యి అంటే చిన్న శబ్దం, కుయ్యికయ్యి అంటారు కదా, కుయ్యి అంటే చిన్నదిట. అంటే తన బలాన్ని నమ్ముకొని పోరాడిని గీంకరించినంత కాలం పరమాత్మకు వినపడలేదుటండి. ఆర్తితో ఎప్పుడైతే పిలిచాడో ఆ ఆర్తిని పరమాత్మ స్వీకరించాట. అందుకనే భగవంతుడికి మనం ఏదైనా లలితా సహస్రనామం చేసినా, సుందరకాండ పారాయణ చేసినా, విష్ణు సహస్రనామం చేసినా, ఏదైనా భగవన్ నామాన్ని జపించినా, బాగా దీర్ఘం జపించినా ఒక స్థాయిలో ఆర్తి రావాలి, కంఠం గద్గతం కావాలి, శరీరం రోమాంచం కావాలి, పులకాంకురాలు వస్తే అప్పుడు పరమాత్మ కంటి వెంట ఆనంద బాష్పాల రూపంలో వస్తే పరమాత్మ తప్పనిసరిగా 100% మనకు కనబడతాడు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. మనం వెళ్ళం. ఈ లోపల కుక్కర్ శబ్దమో ఏదో వస్తుంది, లేదా కాలింగ్ బెల్లో, లేదా పాడు సెల్ ఫోనో మోగుతుంది, ఒక్కసారి కింద పడిపోతాం. వీటన్నిటికీ దూరంగా ఉండగలిగినప్పుడు పరమాత్మ యొక్క నిర్మలమైనటువంటి చిన్మయమైనటువంటి ముద్ర కనబడుతుంది. అటువంటి ముద్రే చూడగలిగినటువంటి అదృష్టవంతుడు మన గజేంద్రుడు. అటువంటి గజరాజు పరమాత్మని దైవ ప్రేరణతో ఈ విధంగా స్తోత్రం చేశాడు. ఎప్పుడైతే ఈ విధంగా పరమాత్మని స్తోత్రం చేశాడో పరమాత్మ వెనక ముందు చూడలేదట. సిరికింజప్పడు శంఖుచక్రయుగమం చేతోయి సంధింపడు ఏ పరివారము జీడడు అభ్రగపతి మన్నింపడు ఆకర్ణికాంతర ధర్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోర్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి. ఈ పద్యం మొత్తంలో చివరి వాక్యమే సత్యం. గజప్రాణావనోత్సాహి అయి. ఎందుకయ్యా ఇంత రభస జరిగింది, ఇన్ని తప్పులు ఎందుకు చేశాడు పరమాత్మ, ఇన్ని మర్యాదలు ఎందుకు తప్పాడంటే ఆయనకుండే మర్యాద ఒక్కటే, ఆయనకి తెలిసిన మర్యాద ఒకటే, గజప్రాణావనోత్సాహి అయి. ఆర్తులైన వాళ్ళని రక్షించడం అనే ఒకే ఒక లక్షణం పరమాత్మకు ఉందిట. అయితే ఇట్లా పరమాత్మ చెప్పకుండా అమ్మవారి అప్పట్లో ఎట్లా ఉండేదంటే స్త్రీలకు ఉపవస్త్రం కూడా ఒకటి ఉండేది, అంటే శాలువలాగా పైన ఇంకోటి ఉండేది. అటువంటి వస్త్రము సగము అయ్యవారి దగ్గర ఉందట, అమ్మవారి దగ్గర సగం ఉందిట. వివాదశ్రీ అమ్మవారు పాద సంవాహనం చేస్తుంటే చాలా ప్రసన్నంగా అమ్మవారితో మాట్లాడుతున్నవారు కాస్త ఆ వస్త్రాన్ని కూడా అమ్మవారికి అప్పజెప్పకుండా దానితో సహా లేచి వచ్చారన్నారు. అందుకనే ఇక్కడ మీద ఉన్న వస్త్రము అని ఉపవస్త్రముగా భావన చేయాలి, దానికి విపరీతార్థాలు తీయకూడదు. ఆ పద్యంలో ఉండే విపరీతార్థం అంటే అప్పటికే ఆమె చీర కొంగు రాలేదు, దాని మీద ఉన్న ఉపవస్త్రము అంటే ఇంకొక అదనపు వస్త్రం ఉండేది కప్పుకునేవారు, దాన్ని అది కూడా వదిలిపెట్టకుండా వెంట వచ్చేసాట. అట్లా పరమాత్మ వస్తుంటే పరమాత్మ వెంట బయలుదేరి వస్తున్నారట. ఎవరు? తన వెంటనలొచ్చి అయ్యా అయ్యవారు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళరే, 1-4 సార్లు చెప్పి త్వరగా వచ్చేస్తారని చెప్తారు. ఈరోజు ఏమి చెప్పకుండా వెళ్తున్నారు. తన వెంటన్ సిరి మొట్టమొదట లక్ష్మీదేవి లేచిందిట.
ఆ తర్వాత వెంట పక్షీంద్రుడు గరుత్మంతుడు తర్వాత వచ్చాట. ఇక్కడే మనం ఊహించాలండి. గజేంద్ర మోక్షాన్ని అనేకంగా ఊహించిన కొద్దీ ఆనందం కలుగుతుంది. ఆయన అంగలేసుకుంటూ బయలుదేరి వెళ్తున్నట్ట. పద్యం వింటే ఆయన ఎవరితో వచ్చాడని లేదుగా, సిరికిని చెప్పడం అంటే ఏవీ లేదు కదా, పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్ట వెళ్ళిపోదామని. అప్పుడు లేచాట గరుత్మంతుడు. మామూలుగా చెప్తాడు, రేపు పొద్దున బలాని చోటుకి వెళ్తున్నావయ్యా అని మనం డ్రైవర్కి చెప్తామే, తొందరగా బయలుదేరాలి, చాలా దూరం వెళ్ళాలి, సర్ది కట్టుకొని రమ్మని చెప్తాం కదా. అట్లాగే ఈయన ఏమీ చెప్పలేదట పాపం గరుత్మంతుడికి. అయితే ఆ తర్వాత పక్షీంద్రుడు బయలుదేరాడు. వెళ్ళిపోతున్న స్వామిని బలవంతం చేసి, అయ్యా పుణ్యం ఉంటుంది ఎక్కడని భుజం మీద ఎక్కించుకొని వెళ్ళాట. ఈ అవకాశం లక్ష్మీదేవికి కూడా కలగల. ఆయన ఒక్కరే బయలుదేరి వెళ్ళాట. ఆ తర్వాత ధ్వజనీకాంతుండు రావచ్చినన్ వైకుంఠపురంబునన్ కలుగువారు ఆబాల గోపాలం, వైకుంఠంలో ఉండే పరివారం అంతా, బెటాలియన్ అంతా తర్వాత కదిలిందిట. అయితే వెళ్ళిపోతున్న స్వామిని చూసి ఏమయ్యా అని ఒకసారి పిలుద్దామని అనుకుందట అమ్మవారు. అనుకుందట, కానీ అడిగితే ఏమవుతుందో అని వెళ్ళిపోతుందిట. అడగలేదుట. సర్వలఘ కందన్ రాశారు పోతన గారు ఇక్కడ, అందమైనటువంటి మాట. అడిగితే ఏమవుతుంది అని చెప్పి అడగకుండా ఆగిపోయిందిట. బిడియపడిపోయిందిట ఆమె. అడుగుడు తడబడ్డాయిట అమ్మవారికి. అమ్మవారు కూడా భక్తపరాధీనుడైనటువంటి ఆ పరబ్రహ్మని అమ్మవారు కూడా ఏమీ చేయలేదండి, అడ్డుకోలేదు. యజమానైన వాడు కూడా ఇట్లా ఉండాలి. యజమాని లక్షణాలు, శ్రీహరి లక్షణాలు ఉండాలి. మనం ఏదైనా ఎవరికైనా చెయ్యాలనే సాహసం వచ్చినప్పుడు ఎవరు అడ్డుకున్నా కూడా ఆగకూడదు, అడ్డు చెప్పకూడదు అనేది లక్ష్మీదేవి చెప్పింది. ఇక్కడ లక్ష్మీదేవి చెప్పిన మర్యాద. ఆదిలక్ష్మి కదా ఆమె, పతివ్రతా స్త్రీ, ధర్మం చెప్పిందనమాట. కరుణాసింధుడు శౌరి వారి చేయమున్ ఖండింపగా పంపే, వెంటనే వచ్చాట. ఇక్కడ కూడా 2-3 మాటలు ఉన్నాయి. ఆ గరుత్మంతుడు వచ్చి ల్యాండ్ అయ్యాడని ఒక మాట ఉంది. కాదయ్యా, ల్యాండ్ అయ్యేంత సమయం అయ్యవారు ఎక్కడిచ్చాడు, అక్కడ గజరాజు బాధపడుతున్నాడు, రక్తం మడుగులో ఉన్నాడు ఏమిటని చెప్పి ఆ గరుత్మంతుడు ల్యాండ్ అయ్యే లోపలే చక్రం పట్టుకొని స్వామే దూకాట. ఒక దూకాట. ఈ దూకిన సందర్భాలు 2 వర్ణించారు భాగవతంలో. ఒకటి ధ్రువోపాఖ్యాన సందర్భంలో ధ్రువుడి యొక్క ఈ 5 ఏళ్ల పిల్లవాడు ఎట్లా ఉంటాడో వాడి మొహం చూడాలని ముచ్చటపడి వచ్చినప్పుడు అట్లా వచ్చాట. మళ్ళీ రెండవసారి గజేంద్ర మోక్ష సమయంలో ఆ గజరాజుని రక్షించడానికి ఆ గరుత్మంతుడి మీద నుంచి ఖగరాజు పక్షిరాజు మీద నుంచి వచ్చాట. త్వరితాకంపితము, అది త్వరితాకంపితం అనే పదం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. త్వరితంగా, బాగా వేగంగా కంపితుడై వచ్చాట. పరమాత్మ వచ్చి ఏం చేశాట, ఇక్కడ కూడా 2 అర్థాలు ఉన్నాయి. వ్యాఖ్యానాల్లో చెప్పిన అర్థాలు తీసుకోవాలి. ఆ గజరాజును భుజం మీద పెట్టుకొని ఆ చక్రంతో నక్రము యొక్క కంఠాన్ని ఖండించారట. అందుకనే కొన్ని బొమ్మల్లో మీకు, కొన్ని చిత్రాల్లో గజరాజు విష్ణుమూర్తి యొక్క భుజం మీద ఉంటాడు. అతని యొక్క పాదాలను కూడా ఆయన, నాయనా చాలా కష్టపడ్డావురా, చాలా ఆలస్యం చేశానురా అన్నట్టుగా పరమాత్మ సేవ చేశారంటారు. ఇట్లా ఎప్పుడైతే పరమాత్మ ఈ చక్రాన్ని వదిలారో ఆ ఆకాశంలో ఉండేటువంటి మకరాలు, మకర రాశి మొదలైనటువంటి రాసులన్నీ కూడా దాక్కున్నాయిట. రాసులలో ఉండేటువంటి ఇవి భయపడిపోయి దాక్కున్నాయిట, అనేకమైనటువంటివి. ఈ విధంగా గజరాజుని రక్షించాడు. ఇది గజేంద్ర మోక్షణ ఘట్టం. అయితే ఈ మాట విన్నటువంటి పరీక్షిత్ మహారాజు అడిగారు, అయ్యా భగవంతుడి గురించి ఉపనిషద్గర్భితమైనటువంటి ఇంత గొప్ప స్తోత్రం చేసిన ఒక పశువు గజము నిజంగా ఏదో పూర్వజన్మలో ఏదో అయ్యి ఉండాలి, లేకపోతే ఇంత అదృష్టం దానికి పట్టదు. పరమాత్మ స్వయంగా వైకుంఠం నుంచి ఒకే ఒక ఆయుధం చక్రం పట్టుకొని పనిగట్టుకొని ఒక మొసలి తలకాయ నరికాడంటే ఆ మొసలి కూడా ఏదో పుణ్యం చేసి ఉండాలి. ఈ పూర్వపుణ్య సంస్కారం లేకపోతే పరమాత్మ స్వయంగా వచ్చి చేయి చేసుకునే పరిస్థితి ఉండదు కదా. ఏమిటంటే దానికి నాయన నీకు చక్కటి అనుమానం కలిగింది, సమాధానం చెప్తున్నాను. ఈ గజేంద్రుడు పూర్వజన్మలో పాండ్య దేశాన్ని పరిపాలించినటువంటి రాజు, ఇంద్రజుమ్నుడు అనేటువంటి మహారాజు. ఇంద్రజుమ్నుడు అనేటువంటి మహారాజు పాండ్య దేశాన్ని పరిపాలించాడు. అయితే పరమ విష్ణు భక్తుట, మహావిష్ణు భక్తుడు. ఆ విష్ణు భక్తే పశువుగా పుట్టినా కూడా ఇప్పుడు వచ్చింది. అందుకనే కర్మ సిద్ధాంతం ద్వారా చాలామంది ఏమంటున్నారు, వేదాంతులు చెప్పే దొంగ మాటలు ఏంటంటే, అందుకనే వేదాంతుల్ని నమ్మద్దు అని చెప్తుండేవారు మా తండ్రి గారు ఎప్పుడు. వేదాంతం వినరానైనా వేదాంతుల్ని నమ్మద్దు, వాళ్ళు చెప్పేది బయటికి చెప్తారు, ఆచరణ మాత్రం వేరే ఉంటుంది, వేదాంతుల్ని నమ్మద్దని. ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్నే మనం ప్రబోధిస్తే మరి ఇప్పుడు ఏం చేయవలసిన అవసరం లేదుగా, నీ పూర్వకర్మ బట్టే నువ్వు అనుభవిస్తున్నావు కదా అంటే ఇటువంటి కథలు వినాలి మనం. 2 ప్రయోజనాలు ఉన్నాయట మన కర్మ సిద్ధాంతం ప్రకారం. మనకు లాభాలు, జయాజయాలు, సుఖదుఖాలు కలిగినా ఇంకొకటి ఉంటుంది ఏంటంటే,
ఆ కష్టాన్ని ఓర్చుకునేటువంటి శక్తి, కష్టాన్ని దాటగలిగే శక్తి ఇస్తాట. భగవంతుడిని నమ్ముకుని నిరంతరము భగవంతుడిని ఆశ్రయిస్తే వచ్చే ప్రయోజనం ఏంటంటే నీకు తట్టుకునే శక్తి ఇస్తాడు. ఉదాహరణకి 7.5 అంటే ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఏమీ జరగదుట. భగవంతుడి మీద ఎవరైతే తీవ్రమైన ఆరాధన చేసి శివార్చన రుద్రార్చన చేస్తే ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే మనని తట్టుకునే శక్తిని ఇస్తాట. నీ కర్మని మార్చడు, కానీ కర్మని తట్టుకుని దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఇస్తాట. ఎప్పుడైతే మనం శివారాధన చేస్తూ బాగా శివారాధనో ఆంజనేయ స్వామి ఆరాధనో దుర్గారాధనో చేస్తుంటే ఆ శని ఏం చేస్తాట, అబ్బో చేతులెత్తి నమస్కరించి నిలబడతాట. వీళ్ళ ఎదురుగా మనని ఎదుర్కోలేడు. అంటే మనకి శనైశ్వరుడికి మధ్యలో భగవంతుడి యొక్క ఆనందమయమైనటువంటి ఆ పవిత్రమైన ఒక స్థితి నిలబడుతుంది. కనుక భగవంతుడిని సర్వకాల సర్వావస్థల్లో ఆరాధించాలి. ఇక్కడ పాండ్యదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు మహావిష్ణు భక్తుడయ్యా. అయితే ఒకానొక సందర్భంలో మలయ పర్వతం మీద మౌనంగా తపస్సు చేసుకుంటున్నట్ట విష్ణుభక్తి పరాయణుడైనటువంటి ఇంద్రద్యుమ్నుడు. అదే సమయానికి శిష్య పరివారంతో అగస్త్య మహాముని అక్కడికి వచ్చాడు. సాధారణంగా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనం చేస్తున్న పనులు ఆపేసి లేచి నిలబడి వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వాళ్ళని ఆదరించాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇతను మౌనంగా కళ్ళు మూసుకొని సమాధిగతుడై మౌనంగా జడలు ధరించి అచ్యుత పరబ్రహ్మని ఆరాధన చేస్తున్నాడు. ఎవరు? ఇంద్రద్యుమ్నుడు. ఈ అగస్త్యుడు చాలా గొప్పవాడే, కానీ పరివారంతో వచ్చాడు కదా, నేను వస్తే నన్ను లెక్క చేయటం లేదు, మదించి ఉన్నాడు, బాగా మదించి ఉన్నాడు, రాజు అనేటువంటి చక్రవర్తి అనేటువంటి మదంతో ఉన్నాడు కనుక బుద్ధిహీనుడై నన్ను ఆదరించలేదు కనుక బుద్ధి లేనటువంటి మదజల స్రవించేటువంటి ఏనుగ్గా పుడతాడు పొమ్మన్నాడు. వెంటనే కాళ్ళు పట్టుకున్నాడు. ఈ శాపజలం ఎప్పుడైతే పడిందో ఇంద్రద్యుమ్నుడు ప్రార్థించాడు, అయ్యా నేను దైవికంగా ఇది జరిగింది, కావాలని చేసిన ఇది కాదు, నన్ను అనుగ్రహించవలసిందంటే సరే ఒకానొక సందర్భంలో నీకు ఒక నక్రము నిన్ను మొసలి పట్టుకుంటుంది, అప్పుడు నిన్ను ఉద్ధరించడానికి అన్నట్టుగా పరమాత్మ వస్తారు, అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది పొమ్మన్నాడు. ఈ విధంగా గజేంద్రుడు పూర్వజన్మలో పాండ్యదేశాన్ని పరిపాలించిన ఇంద్రద్యుమ్న మహారాజు అన్నారు. బాగానే ఉందండి, మరి ఆ రెండో ఆయన పరిస్థితి ఏమిటి? మకరం ఎవరు అంటే దానికి చెప్తున్నారు, కుబేరుడికి కుమారులు ఉన్నారు, యక్షకుమారులు కుబేరుడికి. ఆ కుమారుల్లో హాహాహుహు అని ఇద్దరు ఉన్నారు. అందులో హూహు అనేటువంటి ఈ యక్షుడే వీడు. కుబేరుడు పరివారం, సంతానం కాదు పరివారం, కుబేర పరివారంగా ఉండేటువంటి యక్షుడే హూహు అనేటువంటి వాడు. హాహాహూహు ఇద్దరు గంధర్వులు. ఆ గంధర్వుల్లో హూహు అనేవాడు ఉన్నాడు. వాడు ఒకానొక సందర్భంలో యవ్వన అతిశయంతో అందముతో సంపద బాగా ఉందనే ఉద్దేశంలో ఒక కొలనులో స్నానం చేస్తున్నాడు. దిగంబరంగా స్నానం చేస్తుంటే రాణులందరూ వచ్చి అక్కడే ఉన్న చెలికత్తెలందరూ అక్కడే ఉన్నారట. అయితే ఏమిటి వచ్చినటువంటి ఋషిని కూడా గమనించలేదట. ఋషీశ్వరుడు అక్కడికి వస్తే ఆ ఋషీశ్వరుని చూసి గమనించలేదట. గమనించకుండా అతను కూడా స్నానానికి దిగాట. అతని పాదాన్ని పట్టుకొని ఇతను లోపలికి లాగాట. మొసలిలాగా తనని పాదం పట్టుకొని లాగాడు కనుక, అహంకరించి ఉన్నాడు కనుక, ఉన్మాది అయి ఉన్నాడు కనుక నువ్వు మొసలి జన్మ ఎత్తుతావు పొమ్మంటే వాడు కూడా కాళ్ళు పట్టుకొని బతినాడితే ఒకానొక సందర్భంలో ఒక మహావిష్ణు భక్తుడైనటువంటి గజము యొక్క కాలు పట్టుకో, ఆ కాలు పట్టుకుంటే నీకు మోక్షం తేవడానికి, నీకు మోక్షం ఇవ్వడానికి వైకుంఠం నుంచి నారాయణమూర్తి వస్తాడు. నారాయణమూర్తి యొక్క సుదర్శన చక్రం ద్వారా నువ్వు మోక్షం పొందుతావని చెప్పారు. ఆయన పరీక్షిత్ మహారాజా, ఈ కారణంగా ఆ గజము మొసలి అనేటువంటి వారు ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం నాయన అని దీనికి ఫలశ్రుతి చెప్తున్నారు. ఎవరైతే కృష్ణానుభావ రూపమైనటువంటి గజేంద్ర మోక్ష కథని ఎవరైతే వింటారో వారికి స్వర్గము యశస్సు అనేవి రెండు కలుగుతాయి. అయితే లోకంలో అభివృద్ధి కావాలి, దుస్వప్న దోషం పోవాలి అని ఎవరైతే ఇది తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి దుస్వప్నం వచ్చినప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ దీన్ని శుచిగా ఆచమనం చేసి దీన్ని తలుచుకోవాలట. ఏం తలుచుకోవాలి అన్నారు? కేవలం గజేంద్ర మోక్షము తలుచుకుంటే రాదుట, ఇందులో ఉండేటువంటి అందరినీ తలుచుకోవాలట. ఇది అదృష్ట అనుగ్రహం, అంటే భగవద్ అనుగ్రహం. అది గజేంద్రుడిని తలుచుకోవాలట, గజేంద్రుడిని రక్షించిన పరమాత్మని తలుచుకోవాలట, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి సరస్సుని తలుచుకోవాలట, త్రికూట పర్వతాన్ని తలుచుకోవాలట, అరణ్యం తలుచుకోవాలట, అక్కడ ఉండేటువంటి వెదురు పొదల్ని తలుచుకోవాలట, కంక వృక్షాలని తలుచుకోవాలట, పొదల్ని తలుచుకోవాలి, వృక్షాలని, బ్రహ్మలోకాన్ని, విష్ణులోకాన్ని, శివలోకాన్ని, పాలసముద్రాన్ని, శ్వేతద్వీపాన్ని, శ్రీవత్సాన్ని, కౌత్సుభాన్ని, వనమాలని, గదని, సుదర్శన చక్ర గదపద్మాల్ని, వైకుంఠాన్ని,
ఆ తర్వాత లక్ష్మీదేవిని గరుక్మంతుణ్ణి, శేషుణ్ణి, బ్రహ్మని, నారదుణ్ణి, శంకరుణ్ణి, గంగాదేవిని, సరస్వతిని, నందానదిని, పవిత్రమైన ఈ చరిత్రనంతా తలుచుకుని ఎవరైతే చేస్తారో వారికి అంత్యకాలంలో పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి మళ్ళీ జన్మ లేకుండా, జన్మరాహిత్యం కలగకుండా జన్మరాహిత్యం కలిగి మోక్షం కలుగుతుంది అని ఈ అష్టమస్కంధంలో ఉండేటువంటి ఈ గజేంద్ర మోక్షం కథ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఇది హరి అవతారానికి సంబంధించిన విషయం. ఇక అష్టమస్కంధంలో దేవతలు దానవులు సాగించినటువంటి ఒక సముద్ర మథన కథ గురించి చెప్తున్నారు. ఈ సముద్ర మథన కథలో ఒక విచిత్రం ఏంటంటే, విష్ణుమూర్తి ఒక మాట అనుకున్నారట, ఎప్పుడు దేవతలు వేరు రాక్షసులు వేరు కొట్టుకొని చేస్తున్నారు, వీళ్ళు నేను వీళ్ళ వైపు ఉంటానని వేరువేరుగా అనుకుంటున్నారు, కానీ నాకు సమదృష్టి ఉంది, దేవతలతో రాక్షసులతో కలిపి కొంతకాలం సరదాగా గడపాలని పరమాత్మ అనుకున్నారట. పరమాత్మ అనుకొని ఇంద్రుడిని పిలిచారట. అరే, మీరు పుట్టినవాళ్ళు పుట్టినట్టు యుద్ధాలు చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, రాక్షసులతో గొడవ చేస్తున్నారు, మధ్యలో మీరు దెబ్బతింటున్నారు, మీకు ప్రాణం పోకుండా సర్వకాల సర్వావస్థల్లో జీవించి ఉండాలంటే అమృతం అనేది ఒకటి తయారు కావాలి, ఈ పాలసముద్రాన్ని మధించండి, పాలసముద్రాన్ని మధిస్తే అందులో అమృతం పుడుతుంది, ఆ అమృతపానం చెయ్యండి అని అనేటప్పటికీ, ఈ అమృతపానం మీ సముద్రమథనం మీ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, మీ శత్రువులైనటువంటి మీ దాయాదులు రాక్షసులతో కూడా కలిసి చేయండి అంటే ఇంద్రుడు అంటట, నేను రాక్షసుల దగ్గరికి వెళ్తే తలకాయ పగలగొడతారు, మేము వెళితే అంటే లేదు నా మాయ ప్రసరిస్తుంది వెళ్ళమంటాడు. వెళ్ళమంటే చెప్పాడు, వెళితే అక్కడ అడుగుతాడు మాకేం లాభం అని, అందులో వచ్చింది సగం తీసుకుందాము, ఇబ్బంది పడద్దు అనంటే అప్పుడు దేవతలు వెళ్ళి రాక్షసులను ప్రార్థిస్తే రాక్షసులు దేవతలు ఒక మార్గంగా ఊరుకున్నారు. దీనికి మూలం ఎందుకు జరిగిందంటే, ఒకనొక సందర్భంలో దుర్వాస మహర్షి ఆ వైకుంఠం నుంచి వస్తున్నాడు. వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు లక్ష్మీదేవి దుర్వాసుడికి విష్ణుమూర్తిని పూజ చేసినటువంటి పుష్పం ఒకటి ఇచ్చింది. నాయనా మహాత్మా, నువ్వు చాలా పరమభక్తుడివి అని ఇస్తే అది శిరస్సును పెట్టుకొని చాలా పవిత్రంగా వస్తున్నాడు. అదే సమయంలో ఇంద్రుడు బాగా బలగర్వితుడై రాజ్యమదం కలిగి లక్ష్మీ ఐశ్వర్య మదం కలిగినటువంటి దేవేంద్రుడు ఏం చేశాట, ఆ ఐరావతం మీద నుంచి వచ్చేటప్పటికి దుర్వాసుడు అతన్ని చూసి, ఓహో దేవేంద్రుడు గొప్పవాడు, లక్ష్మీదేవి ఇచ్చిన ఐశ్వర్యకారకమైన ఈ పుష్పం నాకెందుకు, నేను జడదారిని, నాకేమీ అవసరం లేదని పాపం ఇతనికి అవసరమని అతనికి ఇచ్చారట. ఐశ్వర్య మదంలో ఉండేటువంటి ఇంద్రుడు ఏం చేశాడు, దాన్ని తీసి గజం మెళ్ళలో వేశాట, ఆ మాలని, పుష్పమాల వేసేటప్పటికీ ఆ గజానికి ఏం తెలుసు, ఆ ఐరావతం దాన్ని విసిరి అవతల వేసిందిట, తర్వాత తొక్కిందిట. దీన్ని దూరం నుంచి వెళ్ళేటువంటి దుర్వాసుడు చూసి, ఏ ఐశ్వర్యకారకమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి హారాన్ని నీకు ఇచ్చానో నువ్వు దాన్ని తిరస్కరించావు, దీనివల్ల నీ ఐశ్వర్యం పోతుందన్నాడు. ఈ విధంగా ఐశ్వర్యాన్ని పోయినటువంటి వాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే, బ్రహ్మగారు వైకుంఠానికి వెళితే ఇంద్రుడు వైకుంఠంలో నారాయణమూర్తి చెప్పిన మాట, అయ్యా మీరు దేవతలతో రాక్షసులతో సముద్రమథనం ప్రారంభించండి. కనుక తాను క్రీడించాలనుకొని నిర్ణయించుకొని చేశాట ఈ పని విష్ణుమూర్తి. 1-2 సార్లు వ్యాస భగవానుడు చెప్పాడు, దేవతలతో రాక్షసులతో కలిసి సముద్రమథన అనేటువంటి క్రీడలో పాల్గొనాలని పరమాత్మ అనుకున్నాడు. లేకపోతే నిజంగా పరమాత్మ తలుచుకుంటే ఆ పాల సముద్రాన్ని ఇట్లా అంటే చేతిలోకి అమృతం వెన్నముద్ద వచ్చినట్టు వస్తుంది, ఇచ్చేవాడే. కానీ ఇది లీలగా చేశారట. సరే, వెంటనే ఏం చెప్పారట, సరే రాక్షసులు ఒప్పుకున్నారు. ఎందుకంటే వచ్చిన వస్తువు వచ్చినట్టుగా మళ్ళీ ఇంద్రుడిని పిలిచి పరమాత్మ చెప్పాట, నువ్వు అనవసరంగా పందానికి పోవద్దు, పౌరుషానికి పోవద్దు, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయి, చివరికి అసలుది నేను ఇస్తా, నీకెందుకు, నా మాయను ఎవడు జయించలేడు, మనకు కావాల్సింది అమృతమే కానీ మిగతా వస్తువులు కాదు, భోగ వస్తువులు వాడు తీసుకొని మనకు పనికొచ్చే వస్తువులు నేను ఉండి దగ్గర తీసుకుంటాను, వాళ్ళు ఏమడిగితే అది ఇమ్మన్నట్ట. సరే, సముద్రమథనానికి ప్రారంభించారు. దానికి ముందు సూచన చేశారు, లోకంలో ఉండేటువంటి ఔషధులు, చక్కటి వృక్షాల యొక్క కొమ్మలు, పూలు, పళ్ళు అన్నీ తీసుకొచ్చి ఆ సముద్రంలో వేయమన్నారు. ఆ తర్వాత మందరపర్వతాన్ని తీసుకురమ్మన్నారు. మందరపర్వతం తీసుకొచ్చి ఆ సముద్రంలో వేసి కవ్వంలాగా చేయమన్నారు. వాసుకుని సర్పరాజుని ప్రార్థించి అతన్ని కవ్వంగా ఉంచమన్నారు. సరే, ఎప్పుడైతే వీళ్ళు మందరపర్వతాన్ని ఎత్తుకొని వస్తున్నారో దాని కింద పడి నలిగి కొంతమంది చనిపోయారు, హాహాకారాలు చేశారు. అప్పుడు విష్ణుమూర్తి గరుక్మంతుడి మీద వచ్చి ఆ ఎడమ చేతితో ఒక్కసారి ఆ మందరపర్వతాన్ని ఇట్లా తీసి ఆ గరుక్మంతుడి యొక్క మూపు మీద పెట్టి సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి సముద్రంలో వేశాట, పాల సముద్రంలో. అంతకుముందే ఔషధులన్నీ సమర్పించారు కనుక సముద్రం రథం. ఇక వాసుకి దగ్గరికి వెళ్ళి ఆ వాసుకి దగ్గర దాన్ని
చిలకడానికి పనికిరమ్మన్నారట, తాడుగా ఉపయోగించమన్నారట. సముద్ర మథనం ప్రారంభమైంది. ఇక్కడే వ్యాస భగవానుడు ఒక అందమైన మాట చెప్పాడు. విష్ణుమూర్తి ఏం చేశారటంటే దేవతల వైపు అదృశ్యంగా ఉన్నట్ట, రాక్షసుల వైపు అదృశ్యంగా ఉన్నట్ట చిలికేటప్పుడు. అంతేకాకుండా వాళ్ళని ఎట్లా చిలకాలో ఉండటానికి మేనేజర్ లాగా ఎదురుగా నిలబడి ఇట్లా చేయండి అట్లా అని చెప్పండి అని ఇటు రాక్షసుల వైపు అటు దేవతల వైపు అటు నేతృత్వం వహిస్తున్నట్టుగా కూడా ఉన్నారట. ఉండేటప్పటికీ వీళ్ళు తోక దగ్గర ఉన్నారట రాక్షసులు, తల దగ్గర దేవతలు ఉన్నారట. ఆ రాక్షసులు అన్నారట, మమ్మల్ని పూర్వదేవతలు అంటారు, అంటే మీకంటే ఎల్డర్స్ మేము పెద్దవాళ్ళం, మేము తోక దగ్గర కాలు దగ్గర ఎట్లా ఉంటాం, మాకు ఇజ్జత్కి సవాల్, మేము ముందే ఉంటామన్నారు. విష్ణుమూర్తి అనుకున్నట్టు నాకు కావాల్సింది అదే, ముందే తోక దగ్గర ఉంటే వీళ్ళు బాగా పెంకివాళ్ళు అని చెప్పి తోక దగ్గర వీళ్ళ నుంచి తర్వాత తల దగ్గరికి మార్చి తల దగ్గర రాక్షసులు, వాసుకి తలవైపు రాక్షసులు, తోక వైపు వీళ్ళు ఉన్నారు. చిలకడం మొదలుపెట్టారు. అది నీళ్లలో మునిగిపోతోంది. అప్పుడు పరమాత్మ విష్ణుమూర్తి కూర్మ రూపం ఎత్తారట. కూర్మ రూపంలో తానే ఉన్నాడు, రాక్షసుల వైపు తానే ఉన్నాడు, దేవతల వైపు తానే ఉన్నాడు, ప్రత్యక్షంగా ఎదురుగా తాను సర్వాంతర్యామి అయిన హరి అక్కడ ఉన్నట్ట. ఇట్లా మళ్ళీ మదనం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ సముద్రాన్ని మదనం ప్రారంభించారో ఆ వాసుకి అనేటువంటి సర్పానికి బాగా ఒరిపిడి కలిగిందిట. మందర పర్వతానికి రాపిడి తలిగి దాని లోపల ఉండేటువంటి విషమంతా కూడా దావానలలాగా బయటకు వచ్చిందట. దేవతలందరూ హాహాకారాలు పెట్టారు, రాక్షసులు హాహాకారాలు పెట్టారు. అది పెద్ద అగ్నిలాగా వచ్చేటప్పటికీ తలవైపు ఉన్నటువంటి రాక్షసులందరి మీద సెగ కొట్టిందిట. పొయ్యి దగ్గర కొలిమి దగ్గర ఉంటే ఎట్లా అయితే అవుతుందో ఆ విధంగా రాక్షసుల ముఖాలన్నీ నల్లగా ఎందుకు మారినాయి అంటే ఈ వాసుకి యొక్క నోటిలో నుంచి వచ్చిన హాలాహలం యొక్క సెగ వల్ల వాళ్ళ మొహాలన్నీ నల్లబడ్డాయట. ఆ తర్వాత ఏం చేయాలంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్పారట, ఏమీ లేదు, ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మనని ఉద్ధరించగలిగిన వాడు కేవలము శంకరుడే, పరమేశ్వరుడు మాత్రమే రక్షించగలడు, అతన్ని కోరుకోమన్నారట. ఇక్కడ కూర్మావతారాన్ని పేరు అజితుడు అండి. అజితుడు కూర్మావతారం ఎత్తిన నారాయణమూర్తి పేరు అజితుడు, గుర్తుపెట్టుకోండి. చక్కగా పిల్లవాడికి అజిత్ అని పేరు పెట్టచ్చు, గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎక్కడన్నా మనవాళ్ళు ఎక్కడన్నా కలిగితే సజెస్ట్ చేయండి. కూర్మావతారంలో విష్ణుమూర్తి యొక్క పేరు కొత్తగా ఉంటుంది కూడా, ఎవరు దేవుడి పేరు అనుకోరు కనుక ధైర్యంగా ఉంటుంది. దేవుడి పేరైనా ఎవరు అనుకోరు, మనవాళ్ళు దేవుడి పేరు అయితే పెట్టరుగా. పిల్లల్ని ఇట్లా మాయ చేయండి, దేవుడి పేరు కాదురానైనా అది అల్ట్రా మోడర్న్ పేరు, గూగుల్లో వెతికానంటే పెట్టేస్తారు, అజితుడు అనేటువంటి పేరు. సరే, వారి ముఖాలు కాలినాయి, వస్త్రాలు కాలితే అప్పుడు హాహాలాహలం ఏం చేయాలంటే శంకరుడి దగ్గరికి వెళ్ళమన్నారు. అప్పుడు శంకరుడి దగ్గరికి వెళితే ఆ శంకరుడు పార్వతీదేవి వైపు చూశాట. పార్వతీదేవి వైపు చూసి పరమాత్మ అన్నారట, పరహితము చేయనెవ్వడు పరహితుండగును భూత పంచకమునకొన్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అని అమ్మవారి వైపు చూశాట. వీళ్ళు ఏదో తెచ్చారు పాపము, ఇది ఏం చేయమంటావు, తీసుకోమంటావా అని చెబుతూ ఏం చెప్పాడు, దీనుల్ని కాపాడటమే మన డ్యూటీ కదా, జగత్తుకు మనం మాతాపితరులం కదా, కనుక దీన రక్షకులుగా మనం ఉన్నాం కనుక ఏం చేయమంటావని భవానీ అన్నట్ట. అమ్మ, లోకానికంతా తల్లి మాతృమూర్తివి కదా అంటే అప్పుడు అమ్మవారు చాలా ఆనందంగా చిరునవ్వు నవ్వుతో ఒక మాట అన్నది, మృంగెడివాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలది ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. భర్త మీద ఈ విశ్వాసం ఉన్న వాళ్ళనే పతివ్రతలు అంటారు. మా ఆయనకి ఏం తెలియదండి, లోకల్లో మోస్ట్ హోప్లెస్ ఎవరంటే మా ఆయనే అని చెప్తారు ఇవాళ రేపు. ఎందుకు పనికిరాడు వాడు ఎవడన్నా ప్రపంచంలో ఉంటే వాడు ఒక భర్త మాత్రమే. ఇది కలియుగ పతివ్రత ధర్మం. కానీ సర్వమంగళ అయినటువంటి అమ్మవారు ఏం చెప్పింది, మింగెడివాడు విభుండని, తన భర్త విషాన్ని తాగుతాడని తెలుసు, విషమే అని తెలుసు, మింగడిది గరణమనియు ఎందుకు మింగుతున్నాడు, మేలని ప్రజకు, దానివల్ల ప్రజలకి మేలవుతుంది కనుక ఏమైతే అది అయ్యిందని చెప్పి ఆ సర్వమంగళ అయినటువంటి ఆమె, అంటే అన్ని లోకాలకి సర్వకాల సర్వావస్థల్లో శుభాల్ని కలిగించేటువంటి అమ్మవారు మింగమందిట. పరమాత్మ దాన్ని జంబూ ఫలంలాగా తీసుకున్నారట. అంటే ఒక నేరేడు పండు తీసుకున్నట్టుగా ఆ మొత్తం విషాన్నంతా కూడా తీసుకొని చేతిలో పెట్టుకొని సర్వంకష అన్నారు దాన్ని. ఆ విషాన్ని మొత్తం ఒక నేరేడు పండులాగా తయారు చేసేట. అప్పుడు అందులో నుంచి చుక్కలు కొన్ని రాడిపడితేనే తేలు, సర్పము మొదలైనటువంటివి స్వీకరించినయట. ఆ విషయం ఇప్పటికీ వాటిలో ఉండడానికి కారణం సముద్ర మదన సమయంలో వచ్చిన విషయమే. పరమాత్మ దాన్ని మింగుతుంటే ఈ పరమాత్మ యొక్క
ఉదరంలో ఉండేటువంటి బ్రహ్మాండాలు అందరూ కూడా జీవులందరూ కూడా పరమాత్మ వైపు దీనంగా చూసినాయట. అప్పుడు పరమాత్మ మింగలేక కక్కలేక గొంతులో ఉంచుకున్నాడు. అందుకనే నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని మనం ఎప్పుడూ కూడా చెంబెడి నీళ్లు పోసేటప్పుడు అనుకునే మాట ఇది. నీలకంఠుడు పరమాత్మ, గరళకంఠుడు. అటువంటి పరమాత్మ అందుకనే ఆ నల్లదనం కనపడకుండా ఉండడానికి మఫ్లర్ వేసుకున్నట్టుగా పామును పెట్టుకున్నట్ట. మెడకి ఇది నల్లగా ఉంటే బాగుండదని ఆ సర్పాన్ని పెట్టుకున్నట్టు ఆయన. అట్లా అమ్మవారు ఉద్ధరించబడింది. ఆ తర్వాత మళ్ళీ సముద్ర మథనం మొదలుపెట్టారు. ఇట్లా మొట్టమొదట శంకరుడు రాగానే ఒక మాట అన్నట్టండి, ఏవయ్యా మీరు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు, ఆ విష్ణుమూర్తికి కూడా ఆలోచన ఉండక్కర్లేదా? ఇంత పెద్ద పని చేస్తూ నిర్విఘ్నంగా పని జరగాలంటే మా అబ్బాయికి పూజ చేయాలి కదా, గణపతి పూజ చేయకుండా ఈ పని చేస్తే ఏం లాభం, ముందు గణపతి పూజ చేయమన్నట్టు. ఆదో పూజ్యో గణాధిపః, ఎవడు ఏ పని చేసినా మొట్టమొదటి గణపతి పూజ చేస్తే తప్పించి లేకపోతే ఇటువంటి విఘ్నాలు వస్తాయంటే అప్పుడు అందరూ చెంపలేసుకొని విష్ణుమూర్తి మంత్రాలు చదువుతుంటే గణపతి పూజ చేసి ఆ తర్వాత వాళ్ళు, ఆయన మాత్రం ఎవరు, శుక్లాంబరధరం విష్ణుం, ఆయనేగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. మన వాళ్ళకి ఇది తెలియక విశ్వక్సేనారాధన అని చేస్తారు విడిగా. విశ్వక్సేనుడు కాదు, విష్ణుమూర్తే గణపతి. శుక్లాంబరధరం విష్ణుం, విష్ణుమూర్తే ఆయన. ఒక బ్రహ్మవైవర్త పురాణంలో పార్వతీదేవి తపస్సు చేసిందిట. పార్వతీదేవి చాలా కాలం సంతానం కలక్కపోతే ఆ శంకరుణ్ణి అడిగిందిట, అయ్యా సంతానాన్ని అనుగ్రహించవంటే గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మని పుణ్యకవ్రత రూపంలో ఒక సంవత్సరం వ్రతం చేయి, నీకు పరమాత్మ అనుగ్రహిస్తాడు, గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మ అనుగ్రహంలో నీకు సంతానం కలుగుతుందని అమ్మవారికి చెప్పాట. ఎవరు? పరమేశ్వరుడు చెప్పాట. బ్రహ్మవైవర్త పురాణంలో గణేష ఖండంలో ఉంటుంది ఇక మాట. అట్లా పార్వతీదేవి ఒక సంవత్సర కాలం నియమంగా వ్రతం చేస్తే గోలోకవాసి అయిన కృష్ణ పరమాత్మే పరమాత్మ కుమారుడిగా పుట్టాట, గణపతిగా పుట్టాట. ఒక కల్పంలో కల్పకల్ప భేదాలతో. మళ్ళీ అదే భాగవతంలోకి వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మ భార్యలు వచ్చి, అయ్యా సంతానం కావాలంటే నేను యోగేశ్వరేశ్వరుణ్ణి, అస్కలిత బ్రహ్మచారిని, నాకు వీటి మీద రాగద్వేషాలు లేవు, అయితే ఒక పని చేయండి, నేను తపస్సు చేసి శంకరుడి యొక్క అనుగ్రహంతో సంతానం పొందుతానని అప్పుడు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సర కాలం ఉపమన్యు ఆశ్రమానికి వెళ్ళి ఉపమన్యువు రచించినటువంటి శివసహస్రనామాన్ని పారాయణ చేసి ఒక సంవత్సర కాలం తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమై, ఏం కావాలి బావగారు అని అడిగితే, ఏం లేదు మా వాళ్ళు సంతానం కావాలంటున్నారంటే సరే నేనే వస్తాను పొమ్మన్నాడు. అట్లా సాంబుడు అనేటువంటి పేరుతో కృష్ణ పరమాత్మకి సంతానం కలిగారు. శివ విష్ణు భేదము లేదు, వీరు వారు వీరు ఇద్దరూ సమానమే. శివుడు తపస్సు చేస్తే విష్ణువు కొడుకయ్యాడు, విష్ణువు తపస్సు చేస్తే శంకరుడు కొడుకయ్యాడు. ఇవి లేకుండా మనం అనవసరంగా పిచ్చి గీతలు గీసుకొని బాధపడుతూ ఉంటాం. దీనివల్లే మనకి మోక్షం రాని పరిస్థితి వస్తుంది. ఈ విధంగా మొదలుపెట్టారు. ఇక మొదలు విషం వచ్చింది, రెండవసారి కామధేనువు పుట్టింది. ఋషులు అన్నారట, అయ్యా ఇది మాకు యజ్ఞయాగాది క్రతువులకు గోవుకు సంబంధించిన సంపద, గోపంచకం మాకు కావాలి, మేము తీసుకుంటామని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సరే ఎవరేం మాట్లాడలా. ఆ తర్వాత తెల్లటి గుర్రం వచ్చిందిట, ఉచ్చైశ్రవం అన్నారు. తెల్ల గుర్రం వస్తే బలిచక్రవర్తి అన్నట్ట, రాక్షసుల నాయకుడు, అయ్యా ఇది బాగుంటుంది నాకు నచ్చింది అన్నట్ట. సరే నల్లగా ఉంటారుగా, తెల్లగా ఉంటుంది గుర్రం, వెరైటీగా ఉంటుంది, మీరు తీసుకోమన్నట్టు. ఎందుకంటే విష్ణుమూర్తి చెప్పారుగా, ఎవరేమడిగినా నువ్వు గొడవ చేయొద్దన్నారు, వదిలేసింది. ఆ తర్వాత ఐరావతం వచ్చిందిట, 4 దంతాలతో తెల్లటి ఏనుగు వచ్చిందిట, దాని పేరు ఐరావతం. విష్ణుమూర్తి నాకు కావాలన్నట్ట. సరే అప్పుడే గుర్రం తీసుకున్నాడు కనుక బలిచక్రవర్తి ఏం మాట్లాడలేదు, ఐరావతం ఈయన తీసుకున్నాడు. ఆ తర్వాత కౌస్తుభం అని పుట్టిందిట. విష్ణుమూర్తి అన్నట్ట, దీనంతటికి నేను కదా కారణం, మరి పంచేవాడు కొంచెమన్నా తీసుకోవాలి కదా అని నేను ఉంచుకుంటానని విష్ణుమూర్తి తీసుకున్నట్ట. ఆ తర్వాత పారిజాతం కల్పవృక్షం వస్తే స్వర్గానికి పంపించారట. ఇది స్వర్గానికి అలంకారంగా ఉంటుందన్నట్ట. ఇంద్రుడు అడగడంలో తెలివి చాలా బాగుంటుందండి ఈ ఘట్టం. ఇంద్రుడు ఎట్లా అడిగాడు, మొదలు ఇది నాకు కావాలని ఐరావతం తీసుకున్నాడు. ఈసారి ఈ పారిజాత వృక్షం కల్పవృక్షం వస్తే ఇది మా స్వర్గంలో అమరావతిలో బాగా అలంకారప్రాయంగా ఉంటుంది అన్నట్ట. అంటే నేనేం వాడుకోను, షోకేస్లో పెడతానన్నట్టుగా ఇది నేను తీసుకుంటానన్నట్టు. ఆ తర్వాత లక్ష్మీదేవి జన్మించింది. అప్సరసలు పుట్టారు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఆ లక్ష్మీదేవి పుట్టిందిట. లక్ష్మీదేవి చక్కటి కాంతితో వచ్చిందిట. కాంతితో వస్తే వారు దేవతలందరూ కూడా, ఇంద్రుడు ఒక పెద్ద సింహాసనం తెప్పించి అమ్మవారిని కూర్చోబెట్టి ఆ తర్వాత ఏనుగులు వచ్చి దిక్కులు 8 దిక్కుల నుంచి ఏనుగులు పవిత్రమైన గంగాజలాన్ని తెచ్చి అమ్మవారికి అభిషేకం చేసినాయట లక్ష్మీదేవికి. అందుకనే
అమ్మవారు గజలక్ష్మి రూపంలో ఉండడానికి కారణం ఇదే. ఆ తర్వాత వరుణదేవుడు వచ్చి వైజయంతి మాలనిచ్చాట అమ్మవారికి. దిగ్గజాలేమో లక్ష్మీదేవికి పూర్ణ కలశంతో అభిషేకం చేసినాయట. సముద్రుడు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాన్ని ఇచ్చాట, పట్టుబట్ట. వైజయంతి మాలని వరుణదేవుడు ఇచ్చాట. విశ్వకర్మ వచ్చి అమ్మవారికి నగలిచ్చాట. అమ్మవారి మెడలో ఉండే నగలన్నీ కూడా విశ్వకర్మ ఇచ్చా. సరస్వతీదేవి వచ్చి చక్కటి హారం ఇచ్చిందట. బ్రహ్మదేవుడు చేతిలో పద్మాన్ని ఇచ్చాట. లక్ష్మీదేవి చేతిలో ఉండే పద్మము బ్రహ్మదేవుడు ఇచ్చింది. ఆ తర్వాత నాగలోకం నుంచి వాళ్ళు నాగులు వచ్చి కుండలాలు ఇచ్చారట అమ్మవారికి, మకర కుండలాలు ఇచ్చారట. లక్ష్మీదేవి తుమ్మెదల ఝంకారం చేస్తుంటే కమలాల మాల చేతిలో పట్టుకుందిట. కమలమాలను చేతిలో పట్టుకొని ఎవరిని వరించాలా అని చూసిందిట. అక్కడున్న పెద్ద మనుషులందరినీ చూసిందిట. మొట్టమొదట కనబడ్డ పెద్ద మనిషి దుర్వాసుట. ఈయన చాలా గొప్పవాడు, శంకరాంశ సంభూతుడే, కానీ అనవసరంగా కోపం వస్తుంది, ఇట్లాంటి వాడితో కాపురం చేయడం కష్టం అని చెప్పి ముందుకు వెళ్ళిపోయిందిట. ఆ తర్వాత గురువు బృహస్పతి శుక్రాచార్యులు వారు దేవతల రాక్షసులు గురువులు చూశారట. వీళ్ళు చంచల మనస్కులు, వాళ్ళ కోసం విపరీతంగా మాట్లాడుతుంటారు కనుక వీళ్ళకి ఇచ్చకం ఎక్కువ, ఇచ్చకంగా ఉన్నవాళ్ళు పనికిరారు అనుకుంది. ఆ తర్వాత బ్రహ్మని చంద్రుడిని చూసిందిట. వీళ్ళు కూడా ఆమెకు నచ్చలేదుట. ఒక తలకాయ ఉన్నవాడితోనే పడ్డం కష్టం, 4 తలకాయలు ఉన్నవాడిని ఏం చేసుకుంటానని బ్రహ్మని వదిలిపెట్టి ముందుకెళ్ళిందిట. చంద్రుడికి క్షీణత్వం ఉందని చంద్రుడిని వదిలిపెట్టిందిట. ఆ తర్వాత పరశురాముడిని చూసిందిట. ఈ పరశురాముడికి జీవకారుణ్యం లేదు, గండ్రగొడ్డలు తీసుకొని అనేక పర్యాయాలు లోకంలో క్షత్రియులను సంవరించాడు అని పరశురాముడిని దాటేసిందిట. జీవకారుణ్యం లేని వాడిని పెళ్లి చేసుకోకూడదని. కనుక పెళ్లి చూపులు చూసే అమ్మాయిలు జీవకారుణ్యం లేని వాడి జోలికి వెళ్ళకూడదు. ఇది లక్ష్మీదేవి యొక్క సూచన. అంటే త్యాగ జీవితం ఉండాలి, అంటే హెచ్ఆర్ మెయింటైన్ చేసేవాడు ఉండాలి, హ్యూమన్ వాల్యూస్ ఉండేవాడు ఉండాలి, అది గమనించాలి. ఇక శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిందిట, చూసిందిట. వీడు త్యాగశీవే కానీ వీడికి ముక్తి సాధనం తెలియదు, మోక్ష మార్గం గురించి తెలియదు, త్యాగం బాగా తెలుసని శిబి చక్రవర్తిని కూడా వదిలేసిందిట. కార్తవీర్యార్జునుడు చూసిందిట. అనంతబాహు బల ప్రభావంగా ఉంది, కానీ కాల ప్రభావంలో కొట్టుకుపోతాడని కార్తవీర్యార్జునుడిని కూడా చూడలేదుట. మార్కండేయుని చూసింది. వీడికి దీర్ఘాయుష్షు 7 కల్పాల వరకు జీవిస్తాడు, కానీ కులము శీలము మంగళం ఉన్నట్టుగా తెలియదు. ఎందుకో ఇంత దీర్ఘకాలం జీవించి సుఖపడేదే ఉంది. సుఖం మీద భోగం మీద ఇచ్చలేని వాడి సంసారం, వాడిని కట్టుకుంటే సుఖం లేదు కనుక భోగశీలుడు చేసుకోవాలనుకుంది. ఆ తర్వాత శంకరుణ్ణి చూసిందిట. నిత్యము శ్మశానవాసిగా ఉంటాడంటారు, ప్రేత వస్త్రాలు ధరిస్తాడంటారు, పుర్రెలు మెడలో వేసుకుంటారు అనుకుంటారు అని ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికి కూడా ఇతను పనికిరాడు అని ముందుకు వెళ్ళిందిట. ముందుకు వెళితే అప్పుడు అక్కడ నారాయణమూర్తి ఉన్నట్ట. అందరూ ఈమెను చూస్తున్నారట, కానీ నారాయణమూర్తి ఈమెను చూడలేదట. చూడకుండా పరాకుగా ఎటో చూస్తున్నట్ట. ఆయన చూస్తుంటే అప్పుడు అనుకుందిట, తనని కోరుకోకుండా తానే కోరుకున్న వ్యక్తిని మాత్రమే పరిణయం చేసుకోవాలి, తనకి నచ్చిన వాడిని చేసుకోవాలని సర్వమంగళాలు రాసిపోసినటువంటి ముకుందుడు, మోక్షకారకుడు ఎవరున్నారో ఇతను నన్ను కోరుకోవటం లేదు, అయినా సరే సర్వగుణాశ్రయుడు అయినటువంటి నారాయణమూర్తినే నేను వరించి తీరాలని ఎవరికీ చెప్పకుండా ఆయన మెడలో మాల వేసేసింది, కట్టి వేసేసింది అనమాట. వేసేటప్పటికీ పరమాత్మ మౌనంగా అంగీకరించాట, ఏమనలేదుట. అప్పుడు అందిట, నేను ఏమీ కోరుకోవటం లేదు, నీ హృదయంలో ఇంత చోటు ఇవ్వు చాలు అందిట. సరే ఒప్పుకున్నానని ఆయన అమ్మవారిని తన వక్షస్థలంలో పరమాత్మ దాల్చుకున్నట్ట. మళ్ళీ పాల సముద్రాన్ని మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. ఈసారి వారుణి అనేటువంటిది పుట్టింది. వారుణి పుట్టేటప్పటికి రాక్షసులందరూ కూడా కోరుకున్నారట. మనం కోరుకొని చాలాసేపు అయింది, ఈ లోపల ఎవడెవడో కోరుకుంటున్నాడని కొంచెం గిల్లారట. ఎవరిని? బలిచక్రవర్తిని. సరే ఇది మాకు కావాలన్నారట. సరే ఇది మాకెందుకు తీసుకోమన్నారట. విష్ణుమూర్తి సైగ చేసేట ఇచ్చేసేయని. దీనివల్ల అనవసరంగా మత్తు వస్తుంది. వారుణి అంటే మద్యం మనకెందుకు అంతే. ఆ తర్వాత మళ్ళీ చిలకడం ప్రారంభిస్తే అందులో నుంచి ఒక దివ్య పురుషుడు పుట్టాట. అందులో నుంచి ధన్వంతరి అనేటువంటి దివ్య పురుషుడు, ఆ ఆయుర్వేదాచార్యుడు ఉన్నారే ధన్వంతరి, విష్ణుమూర్తే. ఇదే ఈ ఘట్టం చాలా అదృష్టం అండి. విష్ణుమూర్తి అనంతంగా ఉన్నటువంటి రూపం, ఒకే సమయంలో అనేక అవతారాలు ఎత్తినటువంటి సమయం ఇది. ఇంకా మీరు కృష్ణావతారంలోన బలరామకృష్ణులుగా ఉన్నారంటారు, కానీ ఇక్కడ చూడండి అజితుడుగా పరమాత్మ ఉన్నాడు, దేవతల్లో పరమాత్మ ఉన్నాడు, రాక్షసుల్లో పరమాత్మ, ఎదురుగా పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు ధన్వంతరి రూపంలో కూడా పరమాత్మ ఉన్నారు. ధన్వంతరి వచ్చారట, ఒక అమృతాన్ని పట్టుకొచ్చాట. ఆ అమృత కలశం ఎట్లా ఉందిటంటే బంగారు పాత్ర, అందులో అమృతము, పైన వెండి మూత ఉందిట. అది పట్టుకొని వచ్చాడు. ఎప్పుడైతే అమృత పాత్రను పట్టుకొని వచ్చాడో రాక్షసుల్లో ఒక గుంపు వచ్చి ఆ అమృత కలశాన్ని
ఎత్తుకెళ్ళిన వారు ఉడుకోవచ్చు కదా, వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు, నాది 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 అని కొట్టుకుంటున్నారు. బిక్కమొహాలే చూస్తున్నారట దేవతలు. స్వామి మెల్లిగా సైగ చేశాట, ఇది జరగవలసి ఉంది, ఇట్లాగే జరుగుతుంది, పర్వాలేదని. ఆ సందర్భంలో వాళ్ళు కొట్లాడుకుంటుంటే అప్పుడు ఈ సమస్యని పరిష్కరించడానికి పరమాత్మ ఇంకొక అవతారం ఎత్తారు, మోహిని అవతారంలో. చూడండి, ఏకకాలంలో అనేక అవతారాల యొక్క పవిత్రమైన ఘట్టం ఇది. అప్పుడు మోహిని అవతారం జగన్మోహినిగా పరమాత్మ వచ్చారట. కేవలం మోహిని అనకూడదట, ఆయన్ని జగన్మోహిని అనాలి. జగన్నాథుడే మోహినిగా వచ్చాడు కనుక జగన్మోహిని ఏంది అమ్మవారు. ఆమె వచ్చి వయ్యారంగా నడుస్తూ కళ్ళతోనే అందరినీ కూడా హెచ్చరిక చేస్తోందట. వచ్చి అటు ఇటు కాళ్ళ గజ్జలు, చేతి యొక్క గాజుల శబ్దం చేస్తూ ఎవరిని పట్టించుకోనట్టుగా, చూస్తూ చూడనట్టుగా వంకర చూపులు చూస్తూ వెళుతోందట. ఈ కలశం పట్టుకున్న పెద్ద మనుషులు కాస్త ఆమె యొక్క ముగ్ధమోహనమైనటువంటి సుందర రూపాన్ని చూసి చొల్లుగారుస్తూ అట్లా వెళ్ళిపోయారట. కలశం పట్టుకొని వెళ్ళి ఆమెతో అన్నారట, మాకు అమృతం కలశం దొరికింది, దీన్ని ఎట్లా పొందాలో తెలియకటం లేదు, మాకు నువ్వు పంచిపెడతావా అని అడిగారట. నేను వచ్చిందే అందుకు కదా అని అమ్మవారు మనసులో అనుకుందిట. నాయనా, మీరు రాక్షసులు, మీతో నాకు పొందిక లేదు, పొందిక కుదరదు, మీరు చంచల స్వభావులు, నేను వేశ్యని, మోహిని అంటే వేశ్య అన్నారు, చెప్పేశారు స్వామి స్వయంగా. కనుక రాక్షస వీరులారా, మీరేమో కశ్యప కుమారులు, నన్ను ఎట్లా నమ్ముతారు? మీరు నమ్మకూడదు. బ్రహ్మ యొక్క మానసపుత్రులైనటువంటి కశ్యపుడి యొక్క కుమారులు, పవిత్రమైన చరిత్ర గలవాళ్ళు, మీరు నన్ను ఎందుకు లంపటాల్లో పెట్టుకుంటారు అని నర్మగర్భితంగా అనేక మాటలు మాట్లాడింది. అంటే నువ్వు ఎట్లా మాట్లాడినా మాకు బాగుంది, నీ అంత అందంగా మాట్లాడిన వాళ్ళు ఇంతవరకు మేము చూడలేదు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాం, ఏం చెప్తే అది చేస్తామంటే లేదు మీరు నాకు సంబంధం లేదందిట. కాదు మీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాం, మీరు ఏం చెప్తే కూర్చోమంటే కూర్చుంటాం, మాట్లాడమంటే మాట్లాడతామంటే ముందు ఒక పని చేయండి, వెళ్ళి స్నానం చేసి రండి, స్నానం చేసి పవిత్రంగా స్నానం చేసి రండి. పవిత్రమైన ఎందుకంటే బాగా చెమట పట్టింది, సముద్ర మథనం చేశారు కదా, స్నానం చేసి అగ్నికార్యం చేసి ఉపవాసం చేసి రండి, శుభ్రమైన వస్త్రాలు మార్చుకోండి అని అన్నీ చెప్పి దేవతల్ని రాక్షసుల్ని ఒక సమాధానపరిచిందిట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదవర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.